ఈ రోజు మనకు స్కైప్ లో అందుబాటులో ఉన్నారు గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు. ఆమె ఎమ్మెల్యేనే కాదు, ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు కూడా. ఈ సందర్భంలో అంటే ఈ కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రసవం తర్వాత కూడా ఒకవేళ కరోనా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే పూర్తి వివరాలతో పాటు గుంటూరు జిల్లాను మొత్తం కరోనా కమ్మేస్తుంటే తాడికొండలో మాత్రం కరోనా అలా కన్నెత్తి కూడా చూడలేకపోతుంది. అందుకు కారణాలు ఏంటి, అందుకు ఆవిడ తీసుకుంటున్న చర్యలు ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్తే మేడం. నమస్తే మేడం. గుంటూరు జిల్లా తాడికొండలో ప్రత్యర్థులకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు అంటే బాగా భయం అని తెలుసు. ఎందుకంటే ఆమె వాగ్దాడితో అందరినీ కూడా గడగడలు ఆడిచ్చేస్తుంటారు. మరి కరోనా కూడా కాస్త భయపడినట్టుంది మేడం ఈ దెబ్బకు. కరోనా మహమ్మారి పేరు చెప్తేనే తాడికొండ కాదండి, ప్రపంచం మొత్తం కూడా వణికిపోతుంది. 314 దేశాలు తిరిగి కరోనా గజ్జగట్టి మరీ విలయతాండం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అత్త మామ పేర్లు చెప్తే భయపడట్లేదేమో కానీ భార్య పేరు కరోనా పేరు చెప్తే భయపడుతున్నారు. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి మన చంపేస్తుందా, లేకపోతే కరోనా వస్తే మనకి ఎలాంటి నష్టం కలుగుతుంది అనే అనుమానాలు పెనుబోతాల్లాగా ఇది జరుగుతున్నాయి. అయితే వీటికి మనం చెప్పేది ఒకటే, నివారణ మాత్రమే ఉంది కనుక వ్యాక్సిన్స్ రాలేదు, మెడిసిన్స్ రాలేదు. అయితే ఈ కరోనా మహమ్మారి 4 నెలల్లో ప్రపంచంలోనే 40 లక్షల కేసుల పైన వరకు వెళ్ళింది. మనం కనుక స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఏప్రిల్ 2న 10 లక్షలు ఉన్నాయి మన కేసెస్. అయితే ఏప్రిల్ 2 నుంచి 2 వీక్స్ కి ఒకసారి 10 లక్షలు అవుతూ ఇప్పుడు మే 9th కల్లా ఇట్ హాస్ బికమ్ 40 lakhs. అంటే ఎంత ఉధృతంగా పెరుగుతుందో మనం చూసుకోవచ్చు. అయితే ఇక కరోనా అంటే ఇక రాజులు అని పేద అని, తర్వాత ప్రాంతం పరిధి, ఇక అగ్రరాజ్యం చిన్న రాజ్యాలు అనే తేడా లేకుండా అందరినీ కూడా అతలాకుతలం చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతి కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ ఆఫ్ టెస్ట్ చేసే దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఉంది. ఎందుకంటే మనము గడిచిన 24 గంటల్లో 8,666 టెస్టులు చేశాము. అందులో మనకి పాజిటివ్ గా 1980 వరకు పాజిటివ్ వచ్చింది. అందులో 900 మెంబర్స్ డిశ్చార్జ్ అయ్యారు అండ్ 1010 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక టెస్ట్ పర్ మిలియన్ అంటారు, ప్రతి చోట కూడా 1 మిలియన్ కి అంటే 10 లక్షలకి ఎన్ని కేసులు చేశారు టెస్టులను చూసుకుంటే మా దగ్గర 3,253 టెస్ట్ చేశారు. అంటే వీఆర్ ద హైయెస్ట్. తర్వాత నెక్స్ట్ తమిళనాడు గాని రాజస్థాన్ గాని నెక్స్ట్ దశలో ఉన్నాయి. అయితే టోటల్ గా టెస్టులు కనుక మనం చూసుకుంటే 1,73,735 కేసెస్ చేశాము. ఇందులో నిన్న కనుక మనం చూసుకుంటే 50 కేసెస్ పాజిటివ్ వచ్చినాయి. అందులో గుంటూరులో కూడా ఇది వరకు చాలా కేసెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ గుంటూరులో మనకి ఓన్లీ 9 కేసెస్ రావటం అండ్ ఐ థింక్ 6 to 9 అనేది మనం ఇక్కడ తగ్గుముఖం పట్టిందని చూసుకోవచ్చు. అసలు కరోనా ఎందుకు తగ్గుతుంది అని మీరు అడిగితే క్వశ్చన్, యాక్చువల్గా మనము ఆంధ్రప్రదేశ్ కానీ మన సౌత్ ఇండియా ఆల్మోస్ట్ ఇండియాలో మనం చూసుకుంటే వీఆర్ ఇన్ ద పాండమిక్. ఈ పాండమిక్ లో జనరల్ గా మనము టీబీ వచ్చింది, టీబీకి బీసీజీ వ్యాక్సినేషన్ తీసుకుంటున్నాం. హై టెంపరేచర్స్ ఉంది, పొల్యూషన్, మన దగ్గర ఉన్న పొల్యూషన్ ఎక్కడ లేదు. సో దానివల్ల ఏంటంటే మనకి నేచురల్ గా నేటివ్ ఇమ్యూనిటీ అంటారు, హార్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది టెస్ట్లు సరిగా చేయట్లేదని అంటున్నారు, కానీ టెస్ట్లు బాగా చేస్తేనే మనకు పాజిటివ్ రేట్స్ ఇలా మనకి అంటే వీ కెన్ సే దట్ దిస్ మెనీ పాజిటివ్ కేసెస్ వీ కుడ్ ఐడెంటిఫై. అయితే ఈ కేసెస్ పెరిగినాయి అని ఇప్పుడు అంటున్నారు. కేసెస్ పెరిగిందని కారణం ఏంటంటే టెస్ట్ ఎక్కువ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనకు కొన్ని జోన్స్ కూడా చేయడం జరిగింది గుంటూరులో. మీరు గుంటూరులో ఎలాంటి కట్టడి చేస్తున్నారని అడిగారు. ఇందులో మనము జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లాల వారి కాకుండా మండలాలు చేసాం. ఎందుకంటే మన జిల్లాలు అనేవి పెద్దగా ఉంటాయి. సో మండలాలు అంటే 676 మండలాలు ఉంటాయి. అందులో 63 వచ్చేసి రెడ్ జోన్స్ లో ఉన్నాయి, 54 ఆరెంజ్ జోన్ లో ఉన్నాయి అండ్ 599 వచ్చేసి గ్రీన్ జోన్స్ లో ఉన్నాయి. సో మన కేసులన్నీ కూడా ఈ రెడ్ జోన్స్ లోనే ఎక్కువ వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ హై రిస్క్ పేషెంట్స్, ఇప్పుడు మీరు అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ లేడీ కానీ లేకపోతే అప్పుడే డెలివరీ అయిన బాలింత కానీ, చిల్డ్రన్స్ లెస్ దెన్ 10 years అండ్ ముసలి వాళ్ళంటే మేబీ 60-65 years తర్వాత, అండ్ దట్టు ఎవరికైతే బీపీ ఉందో, షుగర్ ఉందో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీళ్ళందరికీ ఎక్కువ హై రిస్క్ పీపుల్. సో దీస్ పీపుల్ మనం ఏం చెప్తామంటే డోంట్ కమ్ అవుట్ సైడ్. సో వచ్చినా కానీ అండ్ యూ వేరే మాస్క్ అని చెప్తారు. అంతేకాకుండా మన ఇజ్రాయెల్ కనుక మీరు చూసుకుంటే అక్కడ ఒక సిటీ ఉంది. సో ఆ సిటీలో ఏంటంటే బేబ్రాక్ అని సిటీ, అందులో 6 సంవత్సరాల లోపున్న చిల్డ్రన్ ని, 60 సంవత్సరాల పైన ముసలి వాళ్ళని బయటికి పంపించకుండా ఇంట్లోనే పెట్టి 6 years to and around 40 years వాళ్ళని
రోడ్ల మీదకి పంపిస్తున్నారు. అంటే కాలేజెస్కి వెళ్ళడం కానివ్వండి, వాళ్ళు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కానివ్వండి అండ్ యాక్టివిటీ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ బాడీలో అండ్ యాక్చువల్ గా మనకి ఎప్పుడైనా ఫారిన్ నుంచి వచ్చిందంటే ఇన్ఫెక్షన్ నుంచి యాంటీజెన్స్ వస్తాయి. మన బాడీ యాంటీబాడీస్ తయారు చేస్తుంది. సో ఇప్పుడు COVID-19 అండ్ నోవెల్ COVID-19 కి యాంటీజెన్స్ మనకి ఎంటర్ అయితే అది కూడా ఎలా ఎంటర్ అవుతుంది? రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల అవుతుంది. అంటే చాలా మందికి అపోహ ఏంటంటే ఎక్కడ కోవిడ్ పేషెంట్ ఉంటే మనకేదో వస్తుందని, లేకపోతే గాలి ద్వారా వ్యాపిస్తుందని. ఎందుకంటే మన దగ్గర క్వారంటైన్ సెంటర్స్ పెడుతున్నారు. సో నియోజకవర్గానికి 100 క్వారంటైన్ బెడ్స్ పెట్టి జిల్లాకి 200 క్వారంటైన్ బెడ్స్ పెడుతున్నాం. సో మరి క్వారంటైన్ బెడ్స్ పెడుతున్నప్పుడు హాస్టల్స్ కానివ్వండి, లేకపోతే కాలేజెస్ లో అండ్ మన దగ్గర విట్ కాలేజ్ అని ఉంది, చలపతి లేడీస్ హాస్టల్ లో పెట్టాము, తర్వాత గురుకుల్ కళాశాలలో కూడా పెట్టాం, పాఠశాలలో. అయితే క్వారంటైన్స్ బెడ్ మనం రెడీ చేసినప్పుడు అక్కడ ఊరు వాళ్ళందరూ కూడా ఒక అపోహతో అండ్ మసీద్ లో కానివ్వండి అండ్ చర్చ్ లో వాళ్ళు బహిరంగ అనౌన్స్ చేస్తున్నారు, ఇక్కడ క్వారంటైన్ సెంటర్స్ పెట్టవద్దు, ఎందుకంటే మన ఊరు కరోనా వస్తుందని. సో కరోనా అనేది గాలి ద్వారా రాదు, ఇది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్లే వస్తుందని మనకు వచ్చి అవగాహన. మీరు అన్నారు కదా శ్రీదేవి గారు మరి యాజ్ అ డాక్టర్ గా మరి తాడికొండ నియోజకవర్గాన్ని ఎలా కాపాడారంటే, సో వీఆర్ డూయింగ్ మోర్ అవేర్నెస్. సో అవేర్నెస్ ఏంటి త్రూ మీడియా ద్వారా ప్రచారం వల్ల కానివ్వండి, అయితే మేము వీఆర్ కండక్టింగ్ సమ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మేము నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూట్ చేసే ముందు ఒక 5 to 10 minutes హౌ ఇట్ హ్యాపెన్స్ అని ఎలా వస్తుంది, అయితే మనం జనరల్ గా ఏమేమి నివారణ అంటే ఏంటి, అసలు కరోనా అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు విలేజెస్ లో. సో దాని గురించి అసలు కరోనా ఎట్లా వస్తుంది, 2 నుంచి 4 రోజుల మధ్యలో తుమ్మలు వస్తాయి, దగ్గు వస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, మోకాళ్ళ నొప్పి వస్తుంది, మీకు ఆయాసంగా ఉండొచ్చు, లేకపోతే నీరసంగా ఉండొచ్చు అని చెప్పడం. ఓహో ఇలా ఉంటుందా అని దేవర్ గెటింగ్ నాలెడ్జ్ అబౌట్ కరోనా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి 4 to 7 days మధ్య కొంచెం లంగ్స్ లో వాటర్ చేరి అట్ రెస్పిరేషన్ అంటే లైక్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు. సో అలా తీసుకోవటం, గాలి తీసుకోవడం కష్టం అవుతుంది. ఎందుకంటే లంగ్స్ చుట్టూ వాటర్ చేయటం వల్ల సో లంగ్స్ ఎక్స్పాండ్ కావు. సో అల్వోలై అవన్నీ బ్లాక్ అవుతాయి, ఫైబ్రోస్ అయి ఉంటాయి. సో చాలా మందికి ఏంటంటే ఆఫ్టర్ 14 days తర్వాత దే విల్ గెట్ ఇంటూ సెప్టిసీమియా, అంటే ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి అండ్ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. సో మనకి జనరల్ గా చెప్పడం ఏంటంటే 80% ఆఫ్ పీపుల్ దే విల్ బికమ్ ఆల్ రైట్ విత్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అంటే మనకి జ్వరం వస్తే పారాసిటమాల్ అని జగన్ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని చాలా ఒక లైక్ యూనో దాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం, బాగా వైరల్ చేశారు పారాసిటమాల్ పౌడర్ అనేది. దాన్నే కేసీఆర్ గారు కూడా చెప్పారు, చాలా మంది చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, అంటే కరోనా వైరస్ కి ఇక మందు లేదు, ఉపశమనం కోసము అప్పటికప్పుడు ఏదైనా మనం ఏం వాడతాము, పారాసిటమాల్ ఏదైనా వాడతాం కాబట్టి పారాసిటమాల్ వేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో చెప్పారనేది కొంతమంది చెబుతున్నా కూడా దాన్ని ఎవరు విశ్వసించడం లేదు. పారాసిటమాల్ అన్నారనే చూస్తున్నారు. మరి కరోనా వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ ఏంటంటే జ్వరం వస్తుందండి, ఫీవర్ వస్తుంది, అది వైరల్ ఇన్ఫెక్షన్. మన జస్ట్ లైక్ మన కోల్డ్ కాఫ్ ఎట్లా వస్తుందో ఇన్ఫ్లుయెంజా సెన్సేషనల్ వైరసెస్ ఉంటాయి. సో ఈ వైరస్ వచ్చినప్పుడు మనకి జనరల్ గా కోల్డ్ కాఫ్ అంటే జలుబులు వచ్చినా దగ్గు వచ్చినా మనం 1 week రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్ ఓన్లీ. సో దీని గురించి మీరు అధైర్యపడవద్దు. దీనికి నివారణ మీరు ఓన్లీ మీకు జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోండి, దగ్గు వస్తే కాఫ్ సిరప్ వేసుకోండి అలా చెప్పారు తప్పితే దీన్ని అంత వైరల్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ కరోనా అనే దానికి జనరల్ గా కరోనా వచ్చిందంటే అదేదో దయ్యం వచ్చినట్లు, మహమ్మారి వచ్చినట్టు జనాలు భయపడుతున్నారు. సో స్టిగ్మటైజేషన్ వద్దు, వివక్షను చూపించొద్దు. ఎవరికైనా కరోనా ఇప్పుడు టెస్టులు చేయడానికి మొన్న తబ్లీగీ జమాత్కి వెళ్ళారు, అక్కడ 5,000 మందితో ఢిల్లీలో మర్కజ్ యాత్రలో అండ్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు. అక్కడ నుంచి చాలా మంది మనకి ఫారినర్స్ 300 members వచ్చారు. థాయిలాండ్ దగ్గర నుంచి, శ్రీలంక, నాగాలాండ్, దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ నుంచి వచ్చారు. సో ఫారినర్స్ వచ్చారు, మన వాళ్ళు దగ్గర 3,000 పైన వెళ్ళారు. మళ్ళీ మీటింగ్స్ ఎప్పుడైతే March 13, 15, 16 అటెండ్ అయ్యారో దెన్ దే ఆల్ కేమ్ బ్యాక్. వచ్చిన తర్వాత వాళ్ళు తెలియకుండా మామూలుగా తిరిగారు, వాళ్ళకి తెలియదు కదా కరోనా వ్యాపించిందని. ఎప్పుడైతే ఒక పర్సన్ ని ఇక్కడ గుంటూరులో కూడా ఒక పర్సన్ ని ఐడెంటిఫై చేసినప్పుడు ఆయన నార్మల్ గా 2 days బ్యాక్ ఒక డాక్టర్ మీట్ అయ్యారు. సో మెడిసిన్స్ రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. సో అప్పుడు దాని కాంటాక్ట్స్ అందరినీ తీసి వాళ్ళకి టెస్టులు చేసి తర్వాత వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్ పంపించడం జరిగింది. అంటే ఏంటంటే తెలియకుండానే కొంతమందికి ఇలాగ పాజిటివ్ వచ్చినప్పుడు మనం కాంటాక్ట్స్ ని, ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కోవిడ్ టెస్ట్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అని మనం టెస్ట్ చేస్తే తెలిసింది కానీ ముందు తెలియదు. సో దానివల్ల ఏంటంటే కొంతమందికి బయటికి వచ్చి ఆ కాంటాక్ట్స్ ఎవరో వీళ్ళ కలిసాము అని చెప్పడానికి భయపడుతున్నారు. బికాజ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదేదో లెప్రసీ లాగా, లేదా ఒక HIV వ్యాధి లాగా, క్యాన్సర్ వచ్చిన మనిషి లాగా, ఇది మమ్మల్ని ఎక్కడ
కరోనా అనగానే ఎక్కడ దూరం పెట్టడం అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు రాలేకపోయారు. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే మనం స్టిగ్మటైజేషన్ చేయొద్దు, వాళ్ళని తక్కువగా చూడొద్దు. ఒకవేళ మీరు చెప్తున్నారు వివక్షత గురించి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు వివక్షత చూపించకండి, రోగిని ప్రేమించండి అని. మన సెల్ ఫోన్ కి ఎవరికైనా ఫోన్ చేస్తే రింగ్ టోన్ వస్తుంది అనమాట. మనం పోరాటం చేసింది వ్యాధిపై రోగి పైన కాదు అనేసి, అంటే రోగిపై వివక్షత చూపుకుంటే అతని పైన ప్రేమను కురిపించండి అనేది క్షేత్రస్థాయిలో అది సాధ్యపడుతుందా అన్నది ఇక్కడ ప్రశ్న మేడం. ఇప్పుడు మన సమాజం అంటేనే ఒక సామూహిక శక్తి అండి. ప్రజలందరూ కూడా ఇప్పుడు కరోనా గురించి అవగాహన ఉంది. ఇది వరకు ఎప్పుడైనా మనం ఒక రోజు ఇంట్లో ఉండమంటే ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు కరోనా మహమ్మారి అవేర్నెస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే అందరూ కూడా లాక్డౌన్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇక మీరు కాలిఫోర్నియా కానీ చూసుకుంటే ఆ రోడ్ల మీద మనుషులు కనిపించరు కానీ కార్లు మాత్రం చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఒక్క కారు కూడా ఆ రోడ్ల మీద లేదు. సో ప్రజలు యాక్సెప్ట్ చేసి ఇళ్లలోనే ఉన్నారు. మనం చెప్తుంది కూడా స్టే అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చెప్పేది ఏంటి, వివక్ష చూపించొద్దు ఏంటంటే ఇది ఒక మహమ్మారిలాగా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఒక లెప్రసీ కానీ లేకపోతే ఒక హెచ్ఐవి వైరస్ ఆర్ క్యాన్సర్ లాగా కాకుండా ప్రజల మీద ప్రేమ చూపించండి. ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నారో వాళ్ళు దాక్కోకుండా బయటకు వచ్చి టెస్టులు చేయించుకుంటే ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని మెడికల్ టర్మ్స్ కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చింది, అంటే స్టాండర్డ్ COVID-19 IgG IgM kits. Within 10 minutes లోనే we are able to identify that the person has IgG or IgM antibodies అని కనుక్కుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన బాడీలో అనేది ప్యాథోజన్, అంటే బయట నుంచి మన వైరస్ లోపల ఎంటర్ అయితే మన హ్యూమన్ బాడీలో ఆటోమేటిక్ గా వి డెవలప్ యాంటీబాడీస్. సో దోస్ ఆర్ IgG IgM యాంటీబాడీస్. ఎప్పుడైతే మన బాడీలో IgM పాజిటివ్ వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే ఆయన 1 or 2 days మధ్యలో వాళ్ళకి COVID-19 వచ్చిందని అర్థం, వైరస్ లోపల ప్రవేశించిందని. ఎప్పుడైతే IgM పాజిటివ్ వస్తుందో దట్ మీన్స్ బట్ లాంగ్ స్టాండింగ్ తర్వాత వచ్చే అంటే దిస్ అనమాట. అయితే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే IgM నెగిటివ్ ఉండి IgG పాజిటివ్ ఉండొచ్చు, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది కానీ వాళ్ళు యాంటీబాడీస్ డెవలప్ చేస్తున్నారు. సో దే ఆర్ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫెక్షన్ షోస్ IgG యాంటీబాడీస్. సో ఇలాంటి వాళ్ళు మనం కోవిడ్ వ్యారియర్స్ గా గుర్తిస్తాం. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ లో మాకు పెద్ద ఆస్తి ఏంటంటే వాలంటీర్స్, 2.3 lakh వాలంటీర్స్ ఉన్నారు. అంతేకాకుండా గ్రామ వార్డ్ సచివాల్లో 1.3 lakh మెంబర్స్ ఉన్నారు. సో టోటల్ గా 4 lakhs మెంబర్స్ అండ్ సమగ్ర సర్వే చేస్తున్నారు. 3 విడతలుగా సర్వే చేశారు. తద్వారా ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ దే విల్ బి ఇన్ ఇన్క్యుబేషన్ పీరియడ్. ఇప్పుడు మన NRIs వచ్చారు, వాళ్ళందరికీ లైక్ దే వోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్. చాలా మంది అంటే పారాసిటమాల్ వేసుకుని కూడా టెంపరేచర్ నార్మల్ గా చూయించుకొని లోపలికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. టెస్టులు చేయించుకోవట్లేదు, సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు కాంటాక్ట్స్ కలిసారో మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనం ఈ టెస్టులు చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని క్వారంటైన్ కి సెంటర్ కి తరలించడం, ఎవరైతే IgM యాంటీబాడీస్ ని మన కోవిడ్ వ్యారియర్స్ గా గుర్తించడం. తర్వాత కొంతమంది లైక్ వీ హ్యావ్ కంటైన్మెంట్ జోన్స్. ఇందులో ఏమవుతుందంటే మనకి NRIs ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని హై రిస్క్ పేషెంట్స్ ని ఎట్ ర్యాండమ్ ఒక 5 members ని స్టడీ చేస్తాం. చేసినప్పుడు ఈ కమ్యూనిటీ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ టు క్వారంటైన్ వార్డ్. అంతేకాకుండా ఇప్పుడు క్వారంటైన్ సెంటర్ లో కూడా మనం నెంబర్ ఆఫ్ బెడ్స్ పెంచాం. ఇప్పుడు లాక్డౌన్ యొక్క పరమార్థం ఏంటి అండ్ అది ఒక ట్రీట్మెంట్ కాదు, ఇది నివారణ కూడా కాదు. ఈ లాక్డౌన్ వల్ల 50% కేసెస్ ని రాకుండా మనం తగ్గించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అది మీరు ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ అని ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, తర్వాత ఆర్మీ హెల్త్ సర్వే అని ఒకటి సర్వే చేశారు. చేస్తే అండ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎ వెరీ గుడ్ లాక్డౌన్ అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గటం, అంతేకాకుండా అవేర్నెస్ పెరగటం, ఈ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క ఉదార స్వభావంతో అందరూ కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ మీరు భయపడొద్దు, మీరు కూడా అందరూ కూడా ఈ కోవిడ్ పేషెంట్స్ ని నార్మల్ పేషెంట్స్ గా మీరు గుర్తించాలని చెప్పడం వల్ల అందరూ కూడా టెస్టులు చేయించుకుంటున్నారు. టెస్టులు కూడా ఎక్కువ పెరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ఇస్ నెంబర్ 1 స్టేట్ టు డూ దిస్ టెస్ట్. అంతేకాకుండా నెక్స్ట్ దశలో మనకి తమిళనాడు, రాజస్థాన్ అని మనం ముందే చెప్పుకున్నాం. ఏదేమైనప్పటికీ ఇన్క్యుబేషన్ పీరియడ్ లోనే వాళ్ళందరినీ మనం ఐడెంటిఫై చేయడం వల్ల మనం ఈ COVID-19 వ్యాధిని మనం కొంచెం ఆంధ్రప్రదేశ్ అరికట్టగలిగింది. మీరు పెద్ద ప్రమాదకరం కాదు, అందరినీ రోగిని మనం ప్రేమించాలంటున్నారు. కానీ ఎప్పటికప్పుడు ఈ కరోనా వైరస్ అనేది తన స్వభావాన్ని మార్చుకుంటోందని యూరోప్ కంట్రీస్ అన్ని కూడా చెబుతున్నాయి కదా. అలాగే తన స్వరూపాన్ని మార్చుకున్నప్పుడు అది ప్రమాద తీవ్రత కూడా అధికంగా ఉండదంటారా? ఇది యాక్చువల్ గా చైనాలో వుహాన్ అనే సిటీలో ఫిష్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయింది ఈ వైరస్. అయితే ఫస్ట్ లో ఇది డిసెంబర్ లో ఫ్యూ కేసెస్ ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే చాలా మంది చైనీస్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్న వాళ్ళు జనవరిలో రావడం జరిగింది. జనవరి 1st సెలబ్రేషన్ చేసుకోవడానికి. జనరల్ గా మనకి జనవరి 1st న్యూ ఇయర్ అయితే వాళ్ళకి 25th దగ్గర ఉంటుంది. అయితే చేసిన తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత దే వెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్, అంటే ఎక్కడెక్కడ నుంచి వచ్చారు మళ్ళీ వాళ్ళ ప్లేసెస్ కి వెళ్ళటం వల్ల ఇట్ బికమ్ ఏ పాండమిక్.
సో పాండమిక్ అవటం వల్ల ఏమవుతుందంటే ఈ వైరస్ అక్కడ ట్రాన్స్ఫర్ అవటం వల్ల ఫస్ట్ దశలో వైరస్ అనేది కొంచెం విరులెన్స్ ఎక్కువ ఉండేది. సో ఆ విరులెన్స్ అనేది మన దగ్గరకు వచ్చేప్పటికి అది జనరల్ గా జనవరి 30th దగ్గరనే ఇట్ ఈస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది ఇట్ ఈస్ అ వరల్డ్ పాండమిక్ అని. సో ఆ పాండమిక్ అనౌన్స్ చేసిన తర్వాతనే ఈవెన్ మన ఫిబ్రవరి తర్వాత మార్చిలో మనకి కేసెస్ రావడం జరిగింది. అప్పుడే మనకి జనతా కర్ఫ్యూ మార్చి 22nd చేయటము, తర్వాత కేంద్రము వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ 24th లాక్డౌన్ ప్రకటించడం. అదే మా ఆంధ్రప్రదేశ్ లో అయితే మార్చి 22nd లాక్డౌన్ ప్రకటించారు మార్చి 31st వరకు. తర్వాత సెకండ్ దఫా అంటే ఏప్రిల్ 1st నుంచి అగైన్ వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ అప్ టు ఏప్రిల్ 15th. తర్వాత మళ్ళా ఇక థర్డ్ వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ టిల్ మే 17th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు విరులెన్స్ అనేది సాంద్రత ఎక్కువ ఉంటాయి, వైరల్ సాంద్రత ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరుగుతాయి. సో అయితే ఏంటంటే నేను ముందే చెప్పిన విధంగా మన దగ్గర ఈ యొక్క టెంపరేచర్స్ హైగా ఉంటాం, పొల్యూషన్ ఎక్కువ ఉంటాం, తర్వాత టీబీకి కావాల్సి అరికట్టడానికి మన దగ్గర బీసీజీ వ్యాక్సినేషన్ వచ్చింది, తర్వాత స్మాల్ పాక్స్ కూడా ఇరాడికేట్ చేయగలిగాం, తర్వాత మన దగ్గర నేటివ్ ఇమ్యూనిటీ ఉంది, హార్డ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసాం. తద్వారా ఏంటంటే జనరల్ గా మనము నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ని చేస్తే ఇన్ని పాజిటివ్ చెప్తున్నారు, కానీ ఐ గెస్ మన దగ్గర చాలా మంది కూడా కోవిడ్ వచ్చి ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ రోగ నిరోధక శక్తి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క యాంటీబాడీస్ తయారు చేసుకోగలరు కనుక హార్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంటుంది ఇజ్రాయెల్ లో చెప్పిన మాదిరిగా. సో హార్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయినప్పుడు జనరలీ వి ఆల్ ఆర్ దేర్ టు ఫైట్ ఫర్ ద కరోనా. ఎందుకంటే మనము ఒక రాష్ట్రంలో కాదు కదా, దేశంలో కూడా మన ఇంట్లో కసువు ఎలా ఊడ్చేసి బయట వేస్తామో ఆ విధంగా మహమ్మారిని బయట వేయాలంటే మన వాళ్ళకి సంఘీభావం తెలపాలి. తర్వాత మనందరం కూడా ఈ ఒక సమాజంలో ఉన్నాం కనుక ఈ సామూహిక శక్తి అనేది కూడా ఎదుర్కోవడానికి చాలా అవసరం. ఖచ్చితంగా మేడం. ఫస్ట్ లో నేను ఒక మాట అన్నమాట, అదే తాడికొండలో తొంగి చూడడానికి కరోనా భయపడుతుందేమో ఎమ్మెల్యే గారి దెబ్బకన్నట్టుగా. ఎందుకంటే గుంటూరు, నరసరావుపేట మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి. కానీ తాడికొండలో మాత్రము అంటే మేడికొండలో ఒకటి వచ్చింది, అది కూడా నెగిటివ్గా వచ్చేసింది, కరోనా వ్యాప్తి లేదు. కాబట్టి ఈ ప్రాంతాలన్నింటినీ కమ్మేస్తున్న కరోనా మీ ప్రాంతం వైపు ఎందుకు తొంగి చూడలేదు? అంటే కరోనాను మీరు ఏమైనా భయపెట్టారా అని? అంటే కరోనా గురించి మా ప్రాంతంలో ఎక్కువ అవేర్నెస్ ఉంది. సో నేను అదే చెప్తాను, మా తాడికొండ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కమ్ డాక్టర్, సో దిస్ డబుల్ ధమాకా ఫర్ దెమ్. సో మనం ఫస్ట్ నుంచి యాక్చువల్గా మీరు నా వీడియోస్ కానీ నా స్పీచెస్ కనుక చూసినట్లయితే నేను ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఫిబ్రవరి నుంచి నా క్యాంపెయిన్ స్టార్ట్ చేశాను. దిస్ కరోనా ఈజ్ లైక్ దిస్. అప్పట్లో కరోనా అంటే ఎవరు కూడా తెలియదు, ఫిబ్రవరిలో మనకి మార్చిలో వచ్చింది ఇక్కడ. సో ఆల్ స్కూల్స్ లో కానివ్వండి, మేము వెళ్ళిన ప్రతి చోట కూడా కరోనా గురించి అవేర్నెస్ చెప్పడం, పిల్లలకు కూడా మంచి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పడం, మాస్క్ ధరించడం, ఎవరైనా లక్షణాలు ఉంటే ముందే గుర్తించమని చెప్పడం, ఫీవర్ అలాంటి వచ్చిన వాళ్ళు ఇంట్లోనే ఉండండి, మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి, మీరు పర్సనల్ హైజీన్ కూడా పెట్టుకోవాలి శుభ్రంగా అని చెప్పడం. తర్వాత ఇక మనం ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక డాక్టర్స్ అయితేనేమండి, తర్వాత పోలీస్ పర్సనల్స్, పారిశుద్ధ కార్మికులు, తర్వాత వాలంటీర్స్, ఏఎన్ఎం, అంగన్వాడీ అండ్ రెవెన్యూ ఆఫీసర్స్, electricity department, water department, they have done a great job and we salute for their services. సో అంతా బాగా పనిచేసి ప్రతి ఒక్కరు కూడా కరోనా అంటే ఇది అని అవేర్నెస్ సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, పేపర్స్ ప్రింటింగ్ మీడియా అయితేనేంటి, ఎలక్ట్రిక్ మీడియా అయితే, సో దే హ్యావ్ అనౌన్స్డ్ అహెడ్ ఆఫ్ ఇట్ రాకముందే. ఎందుకంటే మనకి కనుక మీరు ఎప్పుడైనా ప్లేగ్ లో ఎంతమంది చనిపోయారండి? 20 కోట్ల మంది చనిపోయారు. తర్వాత స్మాల్ పాక్స్ కానివ్వండి, తర్వాత మన దగ్గరకు వచ్చిన ఏదన్నా పోలియో కానివ్వండి చూస్తుంటే 5 కోట్ల మంది చనిపోయారు. సో ఇప్పుడు మనకి 4 months అయినా కానీ మన దగ్గర చనిపోయిన వాళ్ళ శాతం తక్కువగా ఉంది. దేశంలో మనం చూసుకుంటే 63,000 మంది ఎఫెక్ట్ అయితే 2,000 మంది చనిపోయారంటే వీఆర్ ఫైటింగ్ టుగెదర్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ హియర్. సో ఈ తాడికొండ నియోజకవర్గంలో మనం కూడా అన్ని కూడా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ పిచికారీ చేసాము. తర్వాత పబ్లిక్ అవేర్నెస్, తర్వాత నిత్యావసర సరుకుల్లో పంపిణీలో కూడా వాలంటీర్స్ ద్వారా చేయించడం జరుగుతుంది. సో ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా మేము ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు కరోనా అంటే బయటకు రావడానికి భయపడే వాళ్ళు, లేకపోతే ఈవిడ కరోనా ఉందేమో మనకేమో వస్తుంది భయపడే వాళ్ళు కూడా మేము వెళ్ళి ఆ మసీద్ దగ్గర అనుకోండి, ఆ విలేజెస్ లో కరోనా అనేది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల వస్తుంది కనుక మీరేం భయపడొద్దు, క్వారంటైన్ సెంటర్ కి ఇవ్వడం అని చెప్పడం వల్ల దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము కష్టకాలంలో మేము ఉన్నామని భరోసా ఇవ్వడానికి మమ్మల్ని వాళ్ళు ఎన్నుకున్నారు కనుక, కష్టకాలంలో పట్టెడు అన్నం పెట్టే వాళ్ళే హీరోస్ కనుక మా కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నాయకులు అయితేనేమి, మేమైతేనేమి ఇక నాయకులం కాదు సేవకులం అనే మాదిరిగా పనిచేయటం వల్ల మేము ఈ యొక్క కట్టదిట్టం చేయడం జరిగింది. ఇది కూడా మీరు తుర్కపాలెం అనేది
ఆ పర్సన్ ఎవరైతే వచ్చారో ఆయన తబ్లిగీ జమాత్ నుంచి రావడం జరిగింది. వెంటనే ఐడెంటిఫై చేసి అక్కడ ముగ్గురు వెళ్ళారు. ముగ్గురిని ఐడెంటిఫై చేశాము. తర్వాత రెడ్ జోన్ ప్రకటించారు. తర్వాత 3 కిలోమీటర్స్ అవే ద బఫర్ జోన్ ప్రకటించారు. అయితే ముగ్గురు మందిలో కూడా ఒకరికి పాజిటివ్ వచ్చింది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 15 మెంబర్స్ ని కూడా క్వారంటైన్ సెంటర్ కి తరలించాము. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. అయితే ఏంటంటే మీరు గమనించాల్సింది గుంటూరుకి వెరీ అడ్జసెంట్ ఇస్ తాడికొండ కానివ్వండి, మేడికొండూరు కానీ, ఫిరింగిపురం, విఆర్ సరౌండింగ్ ది గుంటూరు. సో గుంటూరులో ఇంత తీవ్రత ఉన్నా కానీ మా మీద ఎక్కువ ప్రభావం చూడలేదంటే మేము చేసిన పని వల్లనే ఈ విధంగా అవుతుందని కూడా వీఆర్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు తను యథా రాజా తదా ప్రజ అంటారు. ఆయన ఎలా చేస్తున్నారో అంత మేము స్ఫూర్తిగా తీసుకొని అంతే కదండి, రాజు ఎలా చేస్తారో సేవకులు అంతే చేస్తాము. అదే విధంగా మా ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం గారు ఆయన అడుగుజాడలు కూడా మేము నడుస్తూ ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మా వంతు మేము సహాయం చేయడానికి చెప్పాను కూడా నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి ఆ జగన్ ఆర్మీ టూ. ఓకే మేడం, యథా రాజా తదా ప్రజ అన్నారు. రాజు ఎలా చేస్తాం మేము సేవకులం, మేము కూడా అలా చేస్తున్నాం, అదంతా బాగానే మేడం. మరి రాజుగారు చెప్పారా పల్లెలు తిరిగి ఇల్లు తిరిగి కూరగాయలు పంచండి, సరుకులు పంచండి, వాళ్ళకి మాస్కులు అన్ని పంపిణీ చేయండి అని రాజుగారు ఏమైనా చెప్పారా? రాజుగారు ఏం చెప్తున్నారు, వెనకుండి వెల్ఫేర్ పరంగా ప్రజల్ని ఆదుకోండి, ప్రజలు బాగుండాలి అని చెబుతున్నారు. కానీ ఇక్కడంతా నాయకులంతా కూడా కూరగాయల బ్యాగ్ కవర్లు పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఇవ్వడము, గుంపులుగా వెళ్ళి ఇవ్వడము, డ్రోన్లతో షూట్లు చేయడము, ఆలయాలకు వెళ్ళడము, ఓపెనింగ్లకు వెళ్ళడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ నాయకులు చెప్పారా? నాయకుడు ఏమి కూడా సంక్షేమం కోసమే చూస్తున్నారు. ఆయన ప్రతిపక్షాలు ఎంత టార్గెట్ చేసి ప్రజల ముందుకు రావాలని చెప్పినా రావడం, ఎందుకంటే ఆయన ఒక్కసారి అడుగు బయటికి పెడితే ఆయన మీద ఉన్న అభిమానంతో ఎంతో మంది కార్యకర్తలు ప్రజలు అంతా వస్తారు. ఇది మంచి టైం కాదని ఆయన అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ రాష్ట్రంలో ఉన్న ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఎప్పుడు కూడా చర్యలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కింద స్థాయి సైనికులు అని చెప్తున్న నాయకులు మాత్రము తమ ప్రాపకాన్ని పెంచుకోవడానికి ప్రజల మందికి వెళ్తూ కరోనా వాహకులుగా మారిపోయారని టీడీపీ వారు పదే విమర్శిస్తున్నారు. దానికి ఏమంటారు మీరు? చూడండి, మమ్మల్ని 2 లక్షల మంది ఓట్లేసి గెలిపించారు. కష్టకాలంలో వాళ్ళకి నిత్యావసర సరుకులు అందక వాళ్ళు ఈ కరోనా మహమ్మారితో కుదేలైపోతున్న గ్రామాలు ఉన్నాయి. సో వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేదు. వలస కార్మికులకైతే వాళ్ళు ఎక్కడుండాలో కూడా ప్లేసెస్ కూడా సరిగ్గా లేవు. అలాంటి టైంలో మేము ఏసీ రూమ్ లోనే ఉండాలి అని చెప్పడం మీరు కరెక్ట్ అంటారా? లేకపోతే మేము వెళ్ళి ప్రజలకి నిత్యావసర సరుకులు అందుతున్నాయా లేదో చూడటం కరెక్ట్ అంటారా? సో వాలంటీర్ల వ్యవస్థ ఉంది, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఉంది, సచివాలయ సిబ్బంది ఉన్నారు, వారికి అప్పచెప్పడము, కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగస్తులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, ఎంపీటీ వీళ్ళంతా వారికి చెప్తే కొంతమంది సిబ్బంది ఒకరిద్దరితో వారే చేస్తారు. మీరు ఏం చేయాలనుకున్నా కూడా ఇంట్లో కూర్చొని చేయవచ్చు. కానీ నాయకులే వెళ్ళి వారి ఫోటోలు పెట్టి మరీ ఆ కవర్లకు వాళ్ళ ఫోటోలు పెట్టి మరీ ఇస్తున్నారు కదా, అదంతా కూడా పొలిటికల్ ఇది కాదంటారా? ఇప్పుడు ప్రజలకి ఈ వ్యాధి వల్ల మీకేమీ కాదు, ఇది వ్యాధి నివారణ మాత్రమే, దీనికి మందులు లేవు, వ్యాక్సినేషన్ లేవు, మేము మీకు కష్టకాలంలో భరోసా ఇవ్వాలి అని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాదిరిగా మేము వెళ్ళాము. సో వెళ్ళటం కూడా మీరు అన్నారు డ్రోన్ కెమెరాస్ పైనుంచి తీసినప్పుడు అక్కడ గుట్టలుగానే కనిపిస్తారు. సో మీరు కింద నుంచి చూసుకుంటే ద డిస్టెన్స్ ఈజ్ ఆల్రెడీ మెయింటైన్. 6 feet దూరంలో కనీసం సర్కిల్స్ వేసి అందరు కూడా నుంచోబెట్టి అది కూడా వాలంటీర్స్ ద్వారా ఇప్పిస్తున్నాం. సో ఇప్పించడంలో మేము అక్కడ పర్యవేక్షణ చేస్తున్నాం తప్పితే అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క మీరు ఎక్కడైనా ఒక 100 మంది ఉంటే, ఒక 50 మంది ఉంటే 50 మందికి ఒక ఎమ్మెల్యే ఇచ్చినట్లు దాఖలు ఉన్నాయా? 1-2 వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని వెళ్తారు. దట్ ఈస్ మోర్ కామన్. ఎందుకంటే ఈ కష్టకాలంలో ఎవరైతే ముందుకు వచ్చి సహాయం చేస్తారో వాళ్ళని హీరోస్ అంటారు. ఈ కష్టకాలంలో ఏసీ రూమ్ లో ఉండి హైదరాబాద్ లో ఉండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అనేది ఎట్లా ఉందంటే ఆయన సెల్ఫ్ క్వారంటైన్ కి వెళ్ళిపోయి తెలుగుదేశం నాయకులంతా ఐసోలేషన్ కి వెళ్ళిపోయి వీళ్ళు మా మీద ఇలా అభండాలు వేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటారు? ఇంతకాలం వాళ్ళు పంచభూతాలంటే ఏంటండి? మీరు ఒకసారి చెప్పండి. పంచభూతాలంటే భూమి, నీరు, గాలి, నిప్పు. అయితే చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెలుగుదేశం నాయకులకి పంచభూతాలు అంటే ఏంటో తెలుసా? ల్యాండ్, శాండ్, వైన్, మైన్, పాలిటిక్స్. సో ఇలా దోచుకొని ఎక్కడైనా ఖాళీ భూమి దొరికితే అక్కడ ఒక తెలుగు దేశంలో తమిళ యొక్క బోర్డు ఉంటుంది. ఇక మైన్స్ దోచుకున్నారు, ఇక సహజ వనరులన్నీ దోచుకున్నారు. దోచుకొని దాచిపెట్టుకొని ఇప్పుడు ఒక్క నాయకుడు కూడా ఎక్స్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడైనా దాఖలు మీరు చూసారా? ఒక్క 25 kg రైస్ ఇచ్చిన దాఖలు కూడా లేదు. అంటే వాళ్ళు ఎవరైనా హీరోస్ లాగా బయటకు వచ్చి కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అది కూడా ఓర్వలేక, అంటే
వీళ్ళకి ప్రజలకు చావాలి. ఎందుకంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులన్నీ చూసి ఇలాగ అన్ని సహజ వనరులను దోచుకుంటున్నారని 23 సీట్లకే పరిమితం చేస్తే వాళ్ళకి వీళ్ళు మాకు ఓట్లే లేదు కనుక వీళ్ళు బ్రతకొద్దు చావాలి అని కక్ష కట్టి మరి దుమారాలు చేస్తున్నారు తప్పితే మీరు ఒక సినిమా కూడా నేను వదలు బొమ్మాలి అనే టైప్ లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఓట్లే లేదు కదా మీరు చావాలి, మీకు ఫుడ్ దొరకకూడదు, మీ దగ్గరికి ఎవరు రాకూడదు, నేను రాను, వాళ్ళు చేయమనండి, మేము ఇంట్లో కూర్చుంటాం, వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. ఇంకా ఇంత మాటలు ఎందుకండి? ఫస్ట్ ఏమో టెస్టులు చేయలేదంటారు, టెస్టులు చేస్తేనేమో ఆ కిట్లలో ప్రాబ్లం అంటారు. 795 కి కేంద్రాన్ని ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లో కొంటే మనం 730 రూపీస్ కొంటే మళ్ళీ అక్కడ కుంభకోణం అంటారు. సో ఇలాగ రకరకాల వాళ్ళు కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇక మనం ఇంత లాక్డౌన్ పీరియడ్ లో ఉంటే ఒక్కసారి అయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సమీక్షించారా? మొన్న వైజాగ్ గ్యాస్ లీక్ కేసులో వెళ్ళి స్టైరిన్ గ్యాస్ విషవాయువులు వెళ్ళిపోయి చాలా మంది 10 మంది చనిపోయి 1000 మంది హాస్పిటల్ పాలైతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? ఆయన వేసిన కమిటీ ఏంటి? సో ఇక చినరాజప్ప, రామానాయుడు, తర్వాత అచ్చెన్నాయుడు వీళ్ళదైనా కమిటీ అంటే వాళ్ళు ఏం చదువుకున్నారని నిపుణులతో ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేస్తే దానికి ఒకటి రసబస అంటున్నారు కదా. ఐఏఎస్ లకు ఏం తెలుసు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదంటున్నారు కదా. అదేనండి, వాళ్ళు ఏ పని చేయరు, చేసే వాళ్ళని చేయనివ్వరు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తూ చావాలి, అది వాళ్ళు కోరుకునేది. ఇక ఎవరైనా మంచి హృదయంతో ఒక నాయకులకు కాదు మేము సేవకులు మనం ముందుకెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇచ్చేసి వాళ్ళకి సహాయం చేస్తుంటే అది కూడా ఓర్వలేరు. వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యే రావచ్చు కదా, వాళ్ళు కూడా పంపించవచ్చు కదా. ఎక్కడున్నారు వాళ్ళు? ఒక్క రోజు ఏదైనా మీడియాలో మీరు చూసారా? అంటే డ్రోన్ కెమెరాలో ఏదో ఇది పబ్లిసిటీ చూడండి. ఇప్పుడు ఒక మనిషి, ఇప్పుడు నేను ఒక ఊరు వెళ్ళాను, నాకు కరోనా రాదా? నేను చనిపోనా? నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమవుతారు? అయినా కానీ మేము ధైర్యం చేసి మన కరోనా వచ్చినా పర్వాలేదు, ప్రజలు బాగుండాలి, మనం ఎన్నుకున్నారని మేము ధైర్యం చేసి వెళ్తుంటే దానికి కూడా కరోనా అంటే అది ఏమన్నా రావాలి రావాలని కోరుకుని ఎవరిని వెళ్తారండి? కానీ కష్టకాలంలో మనం గెలిపించడానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ వెళ్తుంటే దాని మీద కూడా నిందలు వేస్తుంటే ఇక వాళ్ళని ఎవరు రక్షించాలి? దేవుడే రక్షించాలి. ఒక్క శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చూశారు కదా మేడం, మీరు ఎంత దుమారం రేపిందో తెలుసు కదా, చూశారా మీరు? చేయలేదండి. అక్కడ ఓన్లీ ట్రాక్టర్స్ మీద ప్రతి ఒక్క ప్లేస్ కి సపోజ్ ఒక ఊరు ఉంటుంది, ఒక బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, తర్వాత రెడ్డిస్ కాలనీ, రకరకాల కాలనీస్ ఉంటాయి. ఒక్కొక్క కాలనీకి ఒక ట్రాక్టర్ పంపిస్తారు. ఫస్ట్ ఒక జెండా ఊపి దానికి ఎంత హైరాణ చేసేసి ఇస్తున్నందుకు సంతోషపడకుండా ర్యాలీగా వచ్చాయి కదా మేడం, ర్యాలీగా వచ్చాయి, డ్రోన్లతో షూట్ చేశారు కదా. మంచితనాన్ని ఎప్పుడు తీసుకోరండి. ఎప్పుడు అదేనంటుంది, ప్రజలకి ఎవరికి నిత్యావసర సరుకులు అందకూడదు, వాళ్ళు ఇవ్వరు, ప్రజల్ని ఇవ్వరు, ఇస్తున్న నాయకుల్ని దుమారం వేస్తారు, కేసులు వేస్తారు. ఇది ఎంతవరకు సబబు అండి? వాళ్ళు కూడా వచ్చి చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎవరికి? ఆంధ్రప్రదేశ్ కా, కర్ణాటక, తమిళనాడుగా? ఎక్కడున్నాడు ఆయన? తమిళనాడులో ఉన్నాడా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడా, లేకపోతే ఎక్కడ ఉన్నాడు? తెలంగాణలో ఉన్నాడా? ఇప్పుడు తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు ఆయన. అది ఇంతకాలము ప్రజలందరూ కూడా సంక్షోభంలో గురైపోతే వచ్చి కనీసం పలకరింపు కూడా లేదు అంటే ఓట్ల కొరకే వస్తావా నాయకులు? అప్పుడు మాత్రం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా? ప్రజలకి తెలుసు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు లాక్డౌన్ ఆంక్షలు వచ్చాయి, లాక్డౌన్ ఆంక్షల్ని ఉల్లంఘిస్తూ రాకూడదనే ఉద్దేశంతో అక్కడ ఉన్నారంట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఎక్స్ మినిస్టర్స్, లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ ఏంటంటే లోకేష్ బాబు గారేమో సైకిల్ ఎక్కాలని ఆశపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు సైకిల్ దిగరు. ఇక ఇద్దరు కూడా కరోనా గబ్బిలాగా సైకిల్ పట్టుకుని ఎలాడుతూనే ఉన్నారు. ఇక కరోనా సంక్షోభంలో ప్రజలందరూ చనిపోతుంటే వీళ్ళు మాత్రము సరదాగా సైక్లింగ్ చేసుకుంటూ వాళ్ళ కొడుకుతో లోకేష్ బాబు గారు షికార్లు. వాళ్ళు చేయాల్సింది ఎక్కడండి? ప్రజలు వాళ్ళు మంగళగిరిలో ఆయనకు ఓట్లేసి కొంతమంది జనాభా ఉన్నారు కదా, ఓటర్స్ ఉన్నారు. ఎక్కడ మా దగ్గర కంటెస్ట్ చేసిన క్యాండిడేటే కనిపించట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మీరు టీవీలో చూసే ఉంటారేమో. అంటే ఏంటి? గెలిపిస్తూనే ఉంటారు. వస్తే మీరు కేసులు పెడతారేమని భయపడుతున్నారు. ఇప్పుడు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకునేటట్లు వాళ్ళు చేసిన యాగి అందరికి తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఎంత అవమానపరిచారో, లేకపోతే 2014 తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో ఇక్కడ గెయిల్ కంపెనీ అండ్ ఓఎన్జీసీ కంపెనీ ఈ యొక్క నిర్వహణలో అక్కడ గ్యాస్ పైప్ లీక్ అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంత నష్టపరిహారం ఇచ్చారండి? 25 లక్షలు ప్రకటించారు. అది గెయిల్ కంపెనీ నుంచి 20 లక్షలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం 3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు వేరేసి 25 లక్షలు ఇస్తే చాలా ఎక్కువ ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కంపెనీస్ కి, ఫారిన్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఈ కంపెనీస్ కి, గెయిల్ కంపెనీ కానివ్వండి, ఓఎన్జీసీ కానివ్వండి, ఎవరైనా ఇక్కడ మనకి పరిశ్రమలు పెట్టినప్పుడు
ఇలా ప్రజల మీద ఇలా విపత్తులు జరిగితే వెంటనే మనము దీన్ని ఎదుర్కోవాలంటే నష్టపరిహారం భారీగా ఉండాలి. 1 కోటి రూపాయలని ఇవ్వాలి అంటే దాన్ని బేఖాతరు చేయలేదు. అదే ఇన్సిడెంట్స్ 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2020లో జరిగితే సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబానికి అండ్ 1 కోటి రూపాయలు ప్రకటించడం అనేది చూస్తే అసలు ప్రపంచం అంతా కూడా విస్తుపోతుంది. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో అండ్ దట్టు మనకి గత ప్రభుత్వం 3 లక్షల కోట్ల పైన బడ్జెట్ ఇచ్చి ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు మనకి రెవెన్యూ లోట్లో ఉన్నాము, ఆర్థిక వ్యవస్థ బాగోలేదు, అయినా కానీ ఇంత 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం అనేది అది కూడా ప్రైవేట్ కంపెనీ, మనం గవర్నమెంట్ తరపున కూడా కాదు. అయినా కానీ తన బాధ్యతగా వెళ్ళి వాళ్ళ ప్రతి ఒక్క పేషెంట్ ని కూడా కలిసి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అది కనుక లైక్ ఎవరైతే వెంటిలేటర్స్ మీద ఉన్నారో వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు. అండ్ జంతువులు చనిపోతే 25,000 ఇచ్చారు. ప్రాథమిక చికిత్స చేయించుకున్న వాళ్ళకి 25,000. తర్వాత 2-3 డేస్ హాస్పిటలైజేషన్ అయితే 1,00,000 రూపాయలు. సో ఇంత భారీ నష్టపరిహారం ఇచ్చి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా ప్రైవేట్ లో అయితేనేమండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ ఫ్రీ అని చెప్పడం జరిగింది. సో కష్టకాలంలో మా మినిస్టర్స్ ని కూడా ఒక కమిటీ ఏర్పరిచి అక్కడ వాళ్ళు సూపర్వైజ్ చేసుకుంటూ ఈ రోజు హౌసెస్ దగ్గర అన్ని శానిటైజేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి అంతా బాగున్న తర్వాత ఈ యొక్క లెవెల్స్ ఏదైతే స్టైరిన్ లెవెల్స్ మట్టి దగ్గర నుంచి కానివ్వండి, వాటర్ దగ్గర నుంచి కానీ శాంపిల్స్ తీసుకొని అండ్ అంతా నార్మలైజ్ వచ్చిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా ఇళ్లలోకి రావాలని చెప్పడం జరిగింది. అయితే రాత్రి వాళ్ళు భయపడతారేమోనని మినిస్టర్స్ ని కూడా అక్కడే బస చేయాలని చెప్పారు. సో ఇలాంటి డ్రాస్టిక్ గా అండ్ డైనమిక్ డెసిషన్స్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, అండ్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, ఆయన రారు. సో అన్ని బురద రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తే ఎలాగండి? వచ్చే ప్రత్యక్షంగా మాట్లాడాలి. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాయని అక్కడే ఉండమనండి. సో ఇక్కడ దేశ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ యొక్క తబేదారులు కానీ లేదు. ఓకే మేడం, మీరు బాగానే చెప్పారు, అన్ని చర్యలు తీసుకుంటున్నారు, ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నారు. అయితే ఒక్కటే మేడం, ఏదైతే మీరు మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా అమలు చేస్తామన్నారో అది బాగానే చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ లో మద్యం షాపులు తెరవడం వల్ల కరోనా వ్యాప్తి మరింత ఎక్కువ చెందుతుంది. ఎందుకంటే మద్యం షాపుల దగ్గర సోషల్ డిస్టెన్స్ అనేది లేకోకుండా మీద పడుతూ చేసిన రోజు చూశారు, ఎట్లా మందలుగా వచ్చేసారు. ఈ రోజు కూడా పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు మద్యం షాపులు తెరవడం అవసరమా అంటూ చాలా మంది మహిళల నుంచి కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వారు కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మద్యం షాపులు తెరవడం అంత అవసరం అంటారా? మద్యం షాపులు ఎందుకు తెరుస్తున్నారంటే అది సెంట్రల్ గైడ్ లైన్స్ వల్ల ఓపెన్ చేశారు. అది కూడా టైమింగ్స్ కూడా 11 AM to 7 PM వరకు చేశారు. ఈ మద్యం షాప్స్ దగ్గర వచ్చే వాళ్ళని కూడా ఓన్లీ 5 members నే అలౌ చేస్తూ వాళ్ళ యొక్క సర్కిల్స్ వేసి మినిమం 6 feet దూరంలో ఉంచుతున్నారు. అయితే దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు కానీ ఒక్కసారి తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం మద్యపాన నిషేధం గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం చేస్తే 1995లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ మద్యపాన నిషేధం కాస్త ఎత్తేసి బెల్ట్ షాపుల్ని 43,000 బెల్ట్ షాపుల్ని పెంచాడు. గ్రామానికి మద్యం ఎరులా పారేటట్టు చేశారు. ఇక మన కనుక సెన్సస్ లో కనుక చూసుకుంటే ప్రతి 100 మందిలో ఒక 13 నుంచి 15 మంది తాగుబోతులే ఉన్నారు. 15 సంవత్సరం కల్లా తాగడం స్టార్ట్ చేసి 35 సంవత్సరాల కల్లా వాళ్ళు మరణించడం లివర్ డిసీజెస్. వాళ్ళకి కూడా ఏంటంటే ఇక తెలిసి తెలియని వయసులో పెళ్లిళ్ళు చేసి ఇక తర్వాత పిల్లలు గాని భార్యలు గాని అనాథలైపోయి రోడ్ల మీద వాళ్ళ పుస్తలు తెగి వాళ్ళు సఫర్ అవుతున్న తరుణం అది. సో ఏ సమాజంలో కానీ ఇంతవరకు కూడా ఏ లీడర్ కూడా మద్యపాన నిషేధం చేసిన దాఖలే లేదు. అయితే మీరు అడుగుతున్నట్లు మద్యపాన నిషేధం నాసిరకంగా అక్రమ రవాణా చేయకుండా ఎవరైనా ఇది చెయ్యగలరా అన్న కోటి ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసి అందరి చేత ఔరా అనిపించుకున్నారు, మహిళల చేత సభాష్ అనిపించుకున్నారు. ఎందుకంటే ఇక చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం గురించి పక్కన పెట్టినా ఆయన వచ్చి రెండో సంతకం ఏం పెట్టారు, బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పారు. ఆయన 2014లో పాదయాత్ర చేస్తున్నప్పుడు మహిళలందరూ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఎప్పుడైతే సీఎం అవుతారో వెంటనే బెల్ట్ షాపులు తీసేస్తానని. బెల్ట్ షాపులు తీయకపోగా ఆయనకి నవోదయ అనే ఒక టాస్క్ ఫోర్స్ ని పెట్టి కనీసం దాని గురించి సమీక్షలు చేసిన దాఖలు కూడా లేదు. అంటే మద్యపాన నిషేధం కానీ బెల్ట్ షాపులు తీసేయటం కానీ వాళ్ళ హయాంలో ఏం జరగపోగా వాళ్ళ హయాంలో 5 సంవత్సరాల దాంట్లో 75,000 కోట్లు గడించారు. ప్రతి సంవత్సరం మీరు 2014-15 చూసుకుంటే 11,000 కోట్ల బిజినెస్ చేశారు.
2015-16 చూసుకుంటే 12,000 కోట్లు. ఎప్పుడు పెరుగుతూ ఉంటది కానీ ఎప్పుడు తగ్గదు. తర్వాత 2016-17 మధ్య చూసుకుంటే ఇట్ ఈస్ బికమ్ 30,000 crores. అండ్ 2017-18 చూసుకుంటే 17,000 కోట్లు. ఇక 2018-19 చూస్తే 20,000 కోట్లు. అంటే వెరసి 75,000 కోట్లు అక్రమంగా సంపాదించడం జరిగింది. వాళ్ళ హయాంలో మద్యం షాపులు 4,380 ఉంటే ఒక్కొక్క మద్యం షాపుకి 10 బెల్ షాపులు పెట్టారు. అంటే వెరసి 47,000 బెల్ షాప్స్ పెట్టారు. ఇక వాళ్ళ హయాంలో ఇక మీరు సారా తయారు చేసే గ్రామాలు 1942 ఉంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 4,000 పోయింది. అంటే వాళ్ళు అంటే గుళ్ళు కానీ ఇల్లు కానీ ఎక్కడ కిరాణా షాపుల్లో కానీ ఎయ్యి కూడా వదలకుండా, దేవాలయాలు కానీ ఎక్కడ వదలకుండా మద్యాన్ని ఎలా విక్రయించారంటే ఇక మనకి ప్రతి నెలలో కూడా 40 మద్యం ధరలు పెంచి, అంటే మామూలు వాళ్ళు ఏదైతే అక్రమంగా సంపాదించారో 43 కోట్ల మధ్య వాళ్ళ రాబడి అని మనకి తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ అనేది మద్యం విక్రమంలో నెంబర్ 1 గా కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ సర్వేలో 2016లో చేస్తే అండ్ మద్యం తాగి 30 లక్షల మంది చనిపోతున్నారని వచ్చింది. ఆ 30 లక్షల మంది చనిపోతే ప్రతి 20లో ఒకళ్ళు మద్యం తాగి చనిపోవటం. ఇక సగటున ఒక సంవత్సరానికి ఒక మనిషి ఎంత తాగుతున్నాడంటే 34.5 లీటర్ల మద్యం తాగుతున్నాడు. సో ఇలా తాగి లివర్ డిసీజ్ తెచ్చుకోవడం తప్పితే ఇక వాళ్ళు సంపాదించిందంతా తాగుడికే పెట్టేసి వాళ్ళు బానిస అయిపోయి ఒళ్ళు గుల్ల చేసుకొని వాళ్ళ బాడీని పీల్చి పిప్పి చేసి ఎవరైనా ఈ మహమ్మారిని వదిలించండి బాబోయ్ అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి తన సుదీర్ఘ పాదయాత్రలో మహిళలందరూ కలిసి మద్యపాన నిషేధం చేయాలని అడిగినందుకు అన్న మాట ఇచ్చాడు. మాట ఇచ్చాడంటే చేస్తాడు, అంతే చేశాడు. అంతేకాకుండా మాట తప్పడం అనేది చంద్రబాబు నాయుడు గారి స్టైల్ అయితే మాట మీద నిలబడటం జగన్ అన్న స్టైల్. సో అదే విధంగా మద్యపాన నిషేధం దశల వారీగా చేశాము. మొత్తం మీద రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళా 33% మద్యం షాపులు తొలగించారు. దీంతో 2,400 పైచిలకు షాప్స్ మాత్రమే ఉన్నాయి. కానీ తగ్గించిన షాపుల గురించి చెప్తున్నారు, కానీ పెంచిన మద్యం ధరల గురించి చెప్పడం లేదు కదా అని యనమల రామకృష్ణ గారు నిన్నటి రోజు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కదా. మరి దాని గురించి ఏమంటారు? మద్యం షాపుల గురించి చెప్తున్నారు, పెంచిన ధరల పరిస్థితి ఏంటి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు జూలైలో మద్యం షాపులు కనుక మనం చూసుకుంటే 4,380 ఉన్నాయండి. అది మా ప్రభుత్వం వచ్చిన ఆగస్టులో రాగానే దాని కాస్త 20% తగ్గించాము. అది 3,500 అయింది. సో నిన్నటి నుంచి మేము ఇంకా 13% తగ్గించాము. అంటే 3,500 కాస్త ఇట్ ఈస్ బికేమ్ 2,934. అంటే ఈ 3,500 నుంచి 2,934 అంటే 566 షాప్స్ తగ్గిస్తున్నాం. అంటే టోటల్ గా మనకు 10 నెలల్లో 1,466 షాప్స్ ని తగ్గించాం. అంటే ఏంటంటే ఇప్పుడు మద్యపానం షాప్స్ తగ్గించి ధరలు పెంచడం వల్ల కొనేవాళ్ళు తగ్గుతారు. సో మనం కొంచెము వేరియేషన్ లోనే మనం 25% పెంచితేనే చాలా వరకు మనకి 91 crores కాస్త 43 crores అయిపోయింది. అంటే దీన్ని బట్టి మీకు ఎలా తెలుస్తుంది? ఇక అక్టోబర్ మార్చి నుంచి చూసుకుంటే ఈ యొక్క మద్యపాన అంటే నిషేధం విడుదలగా చేసినప్పుడు అమ్మకాలు కూడా మద్యం అమ్మకాలు 24% తగ్గి బీర్ అమ్మకాలు 55% తగ్గినట్లు కూడా మనకి సర్వేస్ ఉన్నాయి. సో ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మద్యం ధరలు పెంచడం వల్ల అండ్ అది కొనుక్కోలేక చాలా మంది తాగుడు నుంచి విముక్తి పడతారు అనేసి ఈ యొక్క మద్యం ధరలే చెప్తున్నాయి. ఈ రోజు మేము చాలా మంది కేఎస్ఆర్ లైవ్ షోలో కాలర్స్ కూడా చాలా మంది చూశాను. మా తండ్రి చాలా తాగుతూ ఉండేవాడు, ఆయన దగ్గర 300 ఉండేవి. సో చాలా 100 రూపాయలు ఉన్నప్పుడు తాగుతున్నాడు. ఇప్పుడు అది కాస్త 375 రూపాయలు అవటం వల్ల ఇక చాలా వరకు మద్యానికి దూరంగా ఉన్నాడు అని. అంటే దాన్ని బట్టి ఏంటంటే మనకు కొనలేని ధరలలో ఉంటే కొనటానికి, ఎందుకంటే ప్రతి మనిషికి రోజుకి 500 వస్తాయి. ఆయన ఏమి కొంటాడు, ఏం మద్యం కొంటాడు, ఏం తింటాడు, కనుక స్లోగా ఇక మనము ఊహించని విధంగా మార్పులు జరుగుతాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మద్యపాన నిషేధాన్ని మనము అవగాహన కల్పించడానికి వీఆర్ డూయింగ్ ఏ క్యాంపెయిన్ ఆల్సో. అంటే మద్యపాన ప్రచార కమిటీ ఒకటి ఉంది. సో దీన్ని జాగృతి, ఎందుకంటే మనం ఎప్పుడైనా మద్యపాన నిషేధం చేస్తున్నప్పుడు వీ షుడ్ హ్యావ్ డి అడిక్షన్ సెంటర్స్ అండ్ జాగృతి అనే సెంటర్స్ ని పెట్టి అందరు కూడా దీని గురించి సినిమా హాల్లో కానీ అన్ని చోట్ల కూడా స్లైడ్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసినాము. అండ్ మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ధరలు పెరగటం వల్ల ఈ మద్యపానానికి ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళకి షాక్ కొట్టే మాదిరిగా ఈ మద్యం ధరలు పెంచడం వల్ల కంపల్సరీగా మనము వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ రిజల్ట్స్. ఏదైనప్పటికీ ఇప్పుడు మనము గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి కనుక మీరు చూసుకుంటే మద్యం షాపులు తగ్గిపోయినాయి,
తర్వాత టైమింగ్స్ తగ్గినాయి. ఇదివరకు 10 AM టు 10 PM ఉండేది. ఇప్పుడు మేము 11 to 7 PM చేసాం. అంతేకాకుండా ఈ 43,000 బెల్ట్ షాప్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇదివరకు ఈ మద్యం అమ్మకాలని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో జరిగేవి. కాకపోతే ఇప్పుడు దీనంతా కూడా మనం గవర్నమెంట్ అంటే ఏపీ బెవరేజెస్ అండ్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే రిటైల్ షాప్స్ పెట్టి అందులో కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జాబ్ వస్తుందని చెప్పారు. కానీ మేము దానికి విరుద్ధంగా 12,000 మందికి జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఈ మద్యపాన నిషేధంలో భాగంగా అండ్ దగ్గర దగ్గర 3,500 మంది సేల్స్ మ్యాన్స్ ఐ థింక్ ఉంటే సూపర్వైజర్స్ 8,000 మంది. సో వెరసి 12,000 మందికి కూడా మనము జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఏదైనా కానివ్వండి ఈ యొక్క పటిష్టంగా ఉంటే కానీ ఈ యొక్క మద్యపాన నిషేధం అనేది దశల వారీగా ఇంప్లిమెంటేషన్ కాదు. కనుక దీంట్లో కూడా మనము స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను కూడా పెట్టారు. అంటే ఎన్ఫోర్స్మెంట్ దీనికి ఒక ఎస్పీ కానీ లేకపోతే ఒక ఏఎస్పీ గారు నియామకం అవడం వల్ల వాళ్ళందరూ కూడా దీన్ని సూపర్వైజ్ చేస్తారు. కనుక రానున్న రోజుల్లో ఈ యొక్క మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇది రంజాన్ మాసం మేడం. ఈ రంజాన్ మాసంలో మీ తాడికొండ నియోజకవర్గంలో ముస్లింస్ బట్టి ఎలాంటి చర్యలు అంటే వాళ్ళకు ఎలా రక్షిస్తున్నారు? వాళ్ళు ప్రార్థనా మందిరాలకు వెళ్లకుండా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని నిబంధనలు కూడా పెట్టారు కదా, అవన్నీ కూడా అమలు అవుతున్నాయంటారా? మసీద్ లో ఎలా ఓన్లీ 4 మందికే చెప్పారండి. అందులో ఈ ఎవరైతే ఈ నమాజ్ అంటే చదువుతారో వాళ్ళు మోజమ్స్ అంటారు, వాళ్ళు ఇద్దరు, తర్వాత అక్కడ పనిచేసే 2 వర్కర్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడి నుంచో బయటికి రాకూడదు, ఈ యొక్క మసీద్ పరిసరాల్లోనే ఉండాలి. అంతేకాకుండా ఈ వీళ్ళు చదివింది బయట లైక్ విత్ లౌడ్ స్పీకర్ లైక్ మైక్స్ ద్వారా ప్రజలు కూడా వినొచ్చు. అయితే ఏంటంటే ఎవరింట్లో వాళ్ళే సెల్ఫ్ క్వారంటైన్ కనుక ఇంట్లోనే అందరు కూడా నమాజ్ చదివి వాళ్ళ యొక్క లైక్ ఎప్పుడైతే వాళ్ళు నమాజ్ చదివిన తర్వాత ఎర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ రోజా అంటే తీసే టైం ఉంటుంది కదా, సో అవి కూడా మన పేపర్ల దగ్గర నుంచి అన్నిటి కూడా వాళ్ళు పబ్లిష్ చేశారు కనుక ఎవ్రీబడి నోస్ అబౌట్ ద టైమింగ్స్, రోజా టైమింగ్స్. సో ఏదైనప్పటికీ ఇప్పుడు నమాజ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు చర్చిలో కానివ్వండి టెంపుల్స్ లో కానీ మనకి పెద్ద తిరుపతి దేవస్థానం టిటిడి ఉంది. సో మనకి ఎన్నో కోట్లు నష్టం అవుతుంది. కానీ తప్పదు కదా, కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే ఇక చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, టెంపుల్స్ కానీ ఏవి కూడా ఈ సమూహంగా జన సమూహం ఉండేవి మనము అరికట్టాలి, వాటిని తెరవకూడదు అనేది ఈ యొక్క లైక్ మిషన్ లో ఒక భాగం కనుక అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా పండుగలు వచ్చినాయి కదా, ఈస్టర్ వచ్చింది, తర్వాత యూ హ్యావ్ శ్రీరామనవమి వచ్చింది, ఉగాది వచ్చింది, గుడ్ ఫ్రైడే, సో మెనీ ఫెస్టివల్స్ వచ్చినా కానీ మరి హిందువులు కానివ్వండి క్రైస్తవులు కానీ అందరూ కూడా వాళ్ళు ఎలాంటి ఉల్లంఘనలు చేయకుండా వాళ్ళ ఇంట్లోనే చేస్తున్నారు కనుక ఇప్పుడు ముస్లిం సోదరులు సోదరిమణులు కూడా కోఆపరేట్ చేస్తారని కూడా చెప్తున్నాం. ఒక చిన్న విషయం మేడం, గుంటూరు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది మిర్చి, పొగాకు, పత్తి, పసుపు, ఇవన్నీ కూడా గుర్తుకు వస్తాయి మేడం అందరికి కూడా. మరి ఈ కరోనా విపత్తు సమయంలో ఆ పంట ఉత్పత్తులను కొనుగోలు అమ్మడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి రైతులకు మీరు ఎలాంటి సహకారం అందిస్తున్నారు? గత ప్రభుత్వంలో ఒక అరటి గాని, మొక్కజొన్న గాని, శనగలు గాని, ఒక టమాటోలు ఎక్కడ కూడా ఉల్లి ధరలు గాని ఎక్కడ కూడా ధరలు నియంత్రించిన దాఖలే లేదు. సో మా ప్రభుత్వం వచ్చింది కానీ ఈవెన్ కరోనా కష్టకాలంలో కూడా ఈ అరటి, బత్తాయి అన్ని కూడా వాళ్ళకి సరసమైన ధరలకే కొని మార్కెట్ వ్యవస్థని పటిష్టంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా రైతు బజార్లు కూడా మనము వికేంద్రీకరణ చేశాం. 100వి ఇప్పుడు ఆల్మోస్ట్ 400 పైన వెళ్ళినాయి. అంతేకాకుండా ఆర్టీసీ బస్సెస్ ద్వారా కూడా వెజిటబుల్స్ ని ఇంటింటికి మొబైల్ వ్యాన్స్ ద్వారా పంపిస్తున్నాం. సో ఎవరు కూడా బయటకు రాకుండానే అండ్ వాళ్ళ దగ్గరికే వీల్స్ ఆన్ వెహికల్, సో అక్కడికే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ ఇక వెజిటబుల్స్ కానీ కొనుక్కోవచ్చు. అండ్ 100 రూపీస్ కే 5 వెరైటీస్ ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు. సో ఇలా కిట్స్ కూడా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక ఫ్రూట్స్ దగ్గర నుంచి వెజిటబుల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద పబ్లిక్. ఎందుకంటే ఇదివరకు లాగా లైక్ కష్టకాలంలో పోయి క్యూలో నిలబడి అలా అవసరమే లేకుండా దానివల్ల కరోనా ఇంకా పెరిగిపోతుంది. అలా కాకుండా ఇట్ ఈస్ కమింగ్ టు యువర్ డోర్ డెలివరీకే రావటం వల్ల ఈవెన్ మీరు ఫ్రెష్ యాప్స్ కూడా వచ్చినాయి. సో ఈవెన్ ఫర్ రైతు బజార్ కానీ ఏపీ రైతు బజార్ అని టైప్ కొట్టినా కానీ యూ కెన్ ఆర్డర్ బై ఫోన్ ఆల్సో. ఇవన్నీ ఓకే. గుంటూరులో ముఖ్యంగా మిర్చి రైతు, పత్తి రైతు, పొగాకు రైతు, పసుపు రైతులు ఎక్కువగా ఉంటారు. వీరి పంటలు అనేవి బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు కరోనా విపత్తు సమయంలో ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వీరికి ఎలాంటి సహకారం అందిస్తున్నారు మీరు? సో ఇలాంటి వాటన్నిటికీ ధరల స్థిరీకరణ నిధి చొప్పున వాళ్ళందరూ కూడా కొనుగోలు చేసి
ఈ ప్రకృతి విపత్తి కూడా మనకి 3 కోట్లు ఉన్నాయండి. సో ఖరీదు చేసి దెన్ వీఆర్ కీపింగ్ ఇన్ ద కోల్డ్ స్టోరేజ్. సో అందరూ కూడా ఈ మిరపకాయల దగ్గర నుంచి పత్తి అన్ని కూడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకున్నారు. వాళ్ళ సరసమైన ధరలు ఉన్నప్పుడు దెన్ దే వాంట్ టు ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి వరకు కూడా ఇప్పుడు ఈ వెజిటబుల్స్ దగ్గర ఇవైతే వెంటనే పాడైపోతాయి కనుక దాని ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా చేశారు. ఈవెన్ మ్యాంగోస్ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ కూడా దేవర్ టేకెన్ ద పర్మిషన్. ఆక్వాక్ గానీ హార్టికల్చర్ గానీ వ్యవసాయం గానీ ఎలాంటి లిమిటేషన్స్ లేవు. ఎవ్రీబడి కెన్ డూ దేర్ వర్క్స్. అండ్ వలస కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లో పంపించేస్తున్నాం అండ్ వెహికల్స్ పెట్టి. సో అయితే ఏంటంటే పోయేటప్పుడు వాళ్ళకి అక్కడ రిసీవ్ చేసుకున్నప్పుడు క్వారంటైన్ సెంటర్ తరలించి 14 days ఉంచి కరోనా అంటే COVID-19 నెగిటివ్ అయిన నిర్ధారించిన తర్వాత వాళ్ళ హౌసెస్ కి మనము పంపిస్తాం. ఈ రోజు కూడా మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 30,000 మంది ఎన్ఆర్ఐస్ రావడం జరిగింది. సో ఈ ఎన్ఆర్ఐస్ కూడా డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ కి వచ్చారు. అంటే మన విజయవాడ దగ్గర నుంచి హైదరాబాద్, చెన్నై. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ క్వారంటైన్ సెంటర్ కి పంపించడం, తర్వాత ఆ సెంటర్స్ బాగోలేదని అనిపిస్తే వెంటనే దే కెన్ ఈవెన్ గో ఫర్ ఏ పెయిడ్ క్వారంటైన్. సో ఇలాగా పెయిడ్ క్వారంటైన్స్ వాళ్ళకి ఇష్టమైన హోటల్స్ లో వాళ్ళకి ఉండొచ్చు. ఆల్మోస్ట్ 1 lakh క్వారంటైన్ బెడ్స్ రెడీ చేసాం. తర్వాత వీ హ్యావ్ అరౌండ్ 20,000 వెంటిలేటర్స్ ఉన్నాయి. తర్వాత మాస్క్స్ కానివ్వండి, పీపీఈ కిట్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకున్నాం. ఎందుకంటే లాక్డౌన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. సో ఇట్స్ నాట్ ఇది నివారణ కూడా కాదు. కనుక ఈ లాక్డౌన్ ఎత్తేసిన దగ్గర నుంచి ఇంకా కేసెస్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది కనుక వీ షుడ్ రెడీ టు ఫేస్ దట్ కేసెస్. సో అలాంటప్పుడు మనకి హాస్పిటల్ బెడ్స్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్త్. దెన్ మనం టెలిమెడిసిన్ ఒకటి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో 300 డాక్టర్స్ ని రిక్రూట్మెంట్ చేశారు అండ్ 130 ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఇప్పుడు డైరెక్ట్ మనం డాక్టర్ ని మీట్ అవ్వకుండా వీ హ్యావ్ డిస్ప్లేడ్ నెంబర్ 14410. దీనికి చేసినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఫోన్ తీసుకొని డాక్టర్ కి ఇస్తారు. డాక్టర్ వాళ్ళ యొక్క సిమ్టమ్స్ ని బట్టి ఈ యొక్క ఎవరైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కి పంపిస్తారు. సో తద్వారా ఏంటంటే అండ్ గవర్నమెంట్ సర్వైలెన్స్ చేస్తుంది. అంతేకాకుండా వీళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్స్ అక్కడ లోకల్ పిహెచ్సి సెంటర్ లో మనం బైక్స్ తర్వాత థర్మోకోల్ బాక్సెస్ కూడా పెట్టడం జరిగింది. తద్వారా వాళ్ళకి ఈ యొక్క మెడిసిన్స్ బైక్ ద్వారా వెళ్ళి డోర్ డెలివరీ చేస్తున్నాం. సో మనము ఈ కరోనా కట్టడికి రకరకాల పథకాలు తీసుకొని రావడం జరిగింది. ఇంకా కరోనా తగ్గిన తర్వాత కూడా వీఆర్ ప్లానింగ్ ఫర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్. సో దీని వల్ల కూడా ఇప్పుడు మనకి క్యూబా దేశం కనుక మీరు చూసుకుంటే హెల్త్ కి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అందులో 150 ఫ్యామిలీస్ కి ఒక డాక్టర్ ఒక నర్స్ ఉంటారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ట్రీట్మెంటే కాదు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. సో ఎవరైతే వాళ్ళు ట్రీట్మెంట్ స్థితి దాటిపోతే పాలిక్లినిక్స్ కి హాస్పిటల్స్ కి పంపిస్తారు. సో దీనివల్ల ఏంటంటే క్యూబా అనే దేశం ప్రపంచంలో ఒక తలమానికమైంది. సో ఈ యొక్క 380 కేసెస్ వస్తాయి. వాళ్ళకి ఓన్లీ 8 members చనిపోవడం అండ్ 15 members రికవర్ అయిపోయి డిశ్చార్జ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ క్యూబా దేశం ఈ ప్రపంచానికి ఎలా తలమానికం లాగా ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశానికి ఒక తలమానికం అవుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఇంతవరకు ఒక ఎమ్మెల్యేగా మీరు ఎన్నో విషయాలు చెప్పారు. ప్రస్తుతం మరో కోణం ఉంది మీలో, డాక్టర్ అంటే మీరు స్త్రీల వైద్య నిపుణులుగా కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ కోణంలో మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఒక స్త్రీల వైద్య నిపుణులుగా చెప్పడం, కరోనా సమయంలో ఒక మహిళ గర్భం దాలిస్తే, ఆ కరోనా వచ్చిన మహిళ గర్భం దాలిస్తే గర్భంలో ఉండే బిడ్డకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉంటుందా మేడం? ప్రెగ్నెంట్ టైంలో మదర్ కి వస్తే బేబీకి రావాలని లేదండి. ఎందుకంటే ఇది రెస్పిరేటరీ డ్రాప్స్ వల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి తప్పితే త్రూ బ్లడ్ వెళ్ళదు. అయితే డెలివరీ అనేది మోడ్ ఆఫ్ డెలివరీ గైనకాలజిస్ట్ చాయిస్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఎవరైనా కానీ డిపెండింగ్ అపాన్ ద బేబీ సైజ్, తర్వాత పెల్విస్ కండిషన్ అండ్ ఆమె యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాడ్ ఉంటాయి. అంటే ఉమ్మని ఉంటుందో దాని మేడం ప్రెగ్నెన్సీ సమయంలో మొత్తం 3 ట్రైమిస్టర్లు ఉంటాయి కదా. అంటే మొదటి ట్రైమిస్టర్ లోనే ఒకవేళ కరోనా వచ్చింది, ఈ ట్రైమిస్టర్ లో కరోనా వచ్చిన మహిళకి ఇది అవసరం లేదు అనుకుంటే ఆ గర్భాన్ని తొలగించేయవచ్చా లేదా కొనసాగించే చర్యలు ఏమైనా తీసుకోవచ్చు అంటారా? దట్స్ వాట్. చూడండి, ఇప్పుడు ఏ ఇన్ఫెక్షన్ అయినా సో మొదటి 3 నెలల్లోనే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఒకసారి 3 months ఫస్ట్ ట్రైమిస్టర్ కనుక కంప్లీట్ అయితే అండ్ ద మదర్ ఈజ్ సేఫ్ అండ్ బేబీ కూడా మీరు లైక్ ఈవెన్ 5th month లో వీ కెన్ డూ టిఫా స్కాన్ చేసుకోవటం. తర్వాత 7th month లో బయోఫిజికల్ ప్రొఫైల్ ఉంటుంది, ఉమ్మని ఎట్లా ఉంది, బేబీ యాక్టివిటీ ఎంత ఉంది. సో ఈ లెవెల్స్ ని బట్టి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలి లేదనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఒక పర్సన్ సపోజ్ హెచ్ఐవి పేషెంట్ ఉన్నది, హెచ్ఐవి ఉన్నా కానీ ఆ బేబీకి హెచ్ఐవి రావాలని లేదు. సో మనం త్రూ బ్లడ్ ద్వారా వస్తుంది కనుక అంబిలికల్ కార్డ్ తొందరగా కట్ చేయటము, తర్వాత వెంటనే మదర్ మిల్క్ కొంతమంది ద కాన్సెప్ట్ ఇస్ దట్
మదర్ మిల్క్ తో హెచ్ఐవి వస్తుందని అట్లా కూడా లేదు. సో బేబీ కూడా ప్రొఫైలాక్టిక్ గా సిరప్స్ అన్ని ఉంటాయి. సో యాంటీవైరల్ సిరప్స్ ఉంటాయి. అదే మాదిరిగా కరోనా పాజిటివ్ వచ్చిన లేడీ ఇఫ్ షీ వాంట్ టు కంటిన్యూ అండ్ టెస్టులు చేయించుకోవాలి. అండ్ ఆమె నెగిటివ్ వచ్చే వరకు కూడా, ఎందుకంటే కరోనా వ్యాధి అనేది జీవితాంతం ఏమి ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 14 days. సో 14 days తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేసుకుని నెగిటివ్ అయిందంటే దెన్ బేబీ కనుక, ఎందుకంటే ఫస్ట్ 3 months లోనే అవయవాలు ఫామ్ అవుతాయి కనుక అంతా బేబీ యొక్క అవయవాలు కానీ ఇవన్నీ బాగున్నాయంటే దెన్ వీ కెన్ ఈవెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ ఈవెన్ డెలివరీ అయిన తర్వాత కూడా. అండ్ బేబీని ఆమె యొక్క నెగిటివ్ లెవెల్ బట్టి, సపోజ్ యాంటీబాడీస్ ఉన్నాయి అండ్ షీఈ్ కరోనా నెగిటివ్ ఉంటే దెన్ ద బేబీ షీ కెన్ గివ్ ద మిల్క్ ఫర్ ద బేబీ. ఏదైనా కానివ్వండి, మదర్ కి పాజిటివ్ వచ్చిందంతా చైల్డ్ కి రావాలని లేదు. సో కాకపోతే ఏంటంటే అందరికి ఎలా పాజిటివ్ వస్తే ఈ చైల్డ్ కి ఎఫెక్ట్ కాకుండా ఆమె తుమ్మినా దగ్గినా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక ఇమీడియట్లీ కొంచెం ఐసోలేషన్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు అంటే కరోనా పాజిటివ్ వచ్చిన గర్భిణీ స్త్రీలు మీరు అన్నారు యాంటీవైరల్ వాడుతుంటారు, యాంటీవైరల్ సిరప్స్ అవి, యాంటీవైరల్ మందులు కావచ్చు, రెట్రావైరల్ మందులు కావచ్చు వాడుతుంటారు కదా. అంటే ఈ యాంటీవైరల్ రెట్రావైరల్ వాడినప్పుడు గర్భంలో ఉన్న శిశువుకి ఇవన్నీ కూడా ఇబ్బందికరం కాదంటే వాళ్ళకి ఏమైనా లోపంతో కూడిన వాళ్ళతో ఏమైనా పుట్టే అవకాశాలు ఉన్నాయా? అదే నేను చెప్తున్నారు. ఎనీ టీబీ పేషెంట్ ఆల్సో కెన్ హ్యావ్ ఎ చైల్డ్ అండ్ హెచ్ఐవి పేషెంట్ ఆల్సో కెన్ హ్యావ్ ఎ చైల్డ్. సో అయితే ఏంటంటే లెవెల్స్ వాళ్ళ యొక్క వైరల్ లెవెల్స్ ఎంత ఉన్నాయో లోడ్ ను బట్టి డిసైడ్ అవుతుంది. ఇది మనం ఇచ్చే సిరప్స్ ఏదైతే ఉన్నాయో యాంటీవైరల్ సిరప్స్ అండ్ దే ఆర్ నాట్ టాక్సిక్ అండ్ అంతేకాకుండా థెరపటిక్ డోస్ లోనే ఇస్తాం కనుక బేబీకి ఏం ఎఫెక్ట్ కాదు. అయితే ఏమవుతుందంటే మనకు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. దెర్ ఆర్ మెనీ టెస్ట్. ఇప్పుడు మేము ఐవీఎఫ్ బేబీ చేసినప్పుడు వీ డూ ద ట్రైజోమీ టెస్ట్ అండ్ సో ఆల్ దీస్ టెస్ట్ దే కెన్ డూ. సో డబుల్ టెస్ట్ ఉంటాయి, ట్రిపుల్ మార్కర్స్, డబుల్ మార్కర్స్. సో ఇవన్నీ చేసుకుంటే దెన్ అందులో కనుక బేబీ కనుక నార్మల్ అనే ఉంది అంటే ఏం ప్రాబ్లం లేదంటే దే కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. మీరు ఐవీఎఫ్ అన్నారు కదా మేడం, ఇప్పుడు ఈ కరోనా సమయంలో ఐవీఎఫ్ చేయొచ్చు అంటారు మేడం? ఇప్పుడు కరోనా మహమ్మారితో ప్రజలందరూ కూడా అతలకుతున్న హాస్పిటల్స్ అన్ని క్లోజ్ అయినండి. ఇప్పుడు అంత ఐవీఎఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ అర్జెంట్. సో ఇప్పుడు సపోజ్ హార్ట్ అటాక్ ఉంది, ఆ పేషెంట్ కి ఇమీడియట్ ట్రీట్మెంట్ అయిపోతే చనిపోతాడు. ఐవీఎఫ్ అనేది వీ కెన్ పోస్ట్ పోన్. ఇప్పుడు 30-40 సంవత్సరాల వరకు ప్రెగ్నెంట్ లేనామో 1 or 2 months లో డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. దే కెన్ స్టిల్ వెయిట్. అండ్ ఒకసారి మనకంతా అంటే రోడ్స్ ఓపెన్ అయిపోయి అండ్ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి రావాల్సి ఉంటుంది వేరే ప్లేస్ నుంచి, ఇక్కడ సేమ్ ప్లేస్ ఉండదు కదా. హాస్పిటల్స్ ఓపెన్ అయి ఉండాలి, స్టాఫ్ అడిక్వేట్ ఉండాలి. సో మనకి ఓన్లీ పర్మిషన్ ఏమొచ్చిందంటే ఓన్లీ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కి ఓపెన్ చేయమన్నారు కానీ ఐవీఎఫ్ ఇలాగన్నీ చేసుకోమని అయితే ఏం చెప్పలేదు. సో ఇది కొంచెం 2-3 months ఆగడం వల్ల ఒకసారి కరోనా కంట్రోల్ వచ్చింది చేయించుకుంటే బెటర్. గర్భిణీ స్త్రీకి కరోనా పాజిటివ్ వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి మేడం? అసలు మామూలుగా గర్భిణీ తీసుకుంటే ఆహారమేనా, ఇంకా హెల్తీ ఫుడ్ ఏమైనా తీసుకోవాలా? అంటే మనం క్వారంటైన్ సెంటర్ లో కానివ్వండి, ఈ గర్భిణీ స్త్రీలు కానీ అన్ని చెప్పేది ఒకటే ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరగాలి అంటే మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, లైట్ అండ్ న్యూట్రిషియస్. అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాల్నట్స్ కానివ్వండి, రైసిన్స్, జీడిపప్పు, బాదాం, పిస్తా, ఇవన్నీ కూడా చాలా మంచివి. ఇవేంటంటే ఇన్స్టెంట్ గా క్యాలరీస్ ఇస్తాయి. ఎందుకంటే మనము ఒక మ్యాంగో ఉంది, ఒక 2 తినాలంటే చాలా కష్టం. అదే ఒక 4-10 డ్రై ఫ్రూట్స్ తింటే ఈజీ, ఎందుకంటే క్యాలరీస్ బాగా పెరుగుతాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, దెన్ ద కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో వాళ్ళకి మోషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే మనము ప్రెగ్నెంట్ టైంలో దే టేక్ ఐరన్ టాబ్లెట్స్, దానివల్ల కాన్స్టిపేషన్ రావచ్చు. సో ఇలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఖర్జూరీస్ చాలా బెటర్, ఎందుకంటే చాలా మంది మన ఇండియన్స్ లో ఐరన్ డెఫిషియన్సీ అనేమియా చాలా కామన్ ఉంటుంది, అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చు. సో చాలా మంది ఏంటంటే కరోనా కాలంలో అండ్ చికెన్ మటన్ తీసుకోవద్దు కరోనా వస్తుందని చాలా భయపెట్టి పాపం పౌల్ట్రీ షాప్స్ అన్ని కూడా బంద్ అయిన దాఖలు మనం చూసాం. అయితే ఈ చికెన్ మటన్ అనేది ప్రోటీన్ డైట్, అది లీన్ మీట్. సో దే కెన్ ఈజీలీ టేక్ గ్రిల్డ్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా స్ట్రెస్ లెవెల్స్ కూడా బర్స్ట్ చేస్తాయి. దే గివ్ మోర్ ఇమ్యూన్ మాడ్యులేటర్. సో దీస్ థింగ్స్ దే కెన్ ఈట్. అంతేకాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. అందులో లైక్ మనకి పైనాపిల్ కానివ్వండి, సిట్రస్ ఫ్రూట్స్ చాలా బెటర్, వైటమిన్ సి ఉన్నవి. సో ఇందులో మనకి పైనాపిల్స్, తర్వాత నిమ్మరసంలో అయితే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది నిమ్మరసం తాగాలంటే తాగం, కానీ అది తాగితే మనకి మన లోపల కొవ్వు ఏదైతే పెరుగుందో అవి కూడా కరిగిపోతాయి. సో చాలా మంది డైటింగ్ చేస్తున్న వాళ్ళు నిమ్మరసం చాలా బెటర్, అందులో హనీ కలుపుకొని తాగొచ్చు. సో అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి చాలా మందికి, ఇది నిమ్మరసం వల్ల అవి ఫ్లష్ అయిపోతాయి. అండ్ హార్ట్ లో చాలా మందికి ఏంటంటే ధమనులు ఉంటాయి, ఆర్టరీస్, అందులో
లైక్ కొలెస్ట్రాల్ పేరుకొని ఉంటుంది. సో ఈ కొవ్వు కూడా కరిగిపోతుంది కనుక ఈ హెయిర్ కానివ్వండి లేదా ఏజ్ లుక్స్ తగ్గాలి అన్నా సో సో దిస్ నిమ్మరసం చాలా బెనిఫిట్. సో నిమ్మరసం తీసుకోవడం మంచిది. అంటే మీరు అందుకు చాలా గ్లోగా కలకలాడుతుంటారు అన్నమాట. అందుకు అంటే నేను మార్నింగ్ తీసుకుంటాను ఎందుకంటే విత్ హనీ విత్ లూకామ్ వాటర్ లో తీసుకుంటా. ఎందుకంటే మనకి కరోనా వైరస్ కూడా నిమ్మరసం చాలా మంచిది. ఎందుకంటే ఇది విటమిన్ సి ఉంటుంది కనుక అసిడిక్ నేచర్ వల్ల మన ఎప్పుడైతే మన వైరస్ లంగ్స్ లో చేరిపోయే ముందు థ్రోట్ లో 2 to 3 days ఉంటుంది టాన్సిల్స్ మీద కానీ గొంతులో. అందుకని మన గొంతు నొప్పి వస్తుంది కరోనా వైరస్ ఎవరికైనా పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కి. సో ఈ నిమ్మరసం తాగటం వల్ల ఏంటంటే ఈ క్రిములు ఇక్కడనే చనిపోతాయి. సో అవి లోపలికి వెళ్ళి లంగ్స్ వరకు చేరకుండానే చాలా మంది కూడా టీలో పెప్పర్ వేసుకొని బాయిల్ చేసుకొని తాగమంటున్నారు, నిమ్మరసం తాగమంటున్నారు. ఈవెన్ మన చైనాలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది అక్కడ కరోనాని ఎలా పారదోలాలంటే ఈ టిప్స్ చెప్పారంట. టీలో పెప్పర్ వేసుకొని తాగండి, నిమ్మరసం తాగండి. సో కొంతమంది విజేతలు చెప్పే వాటిని మనము ఆధారంగా పాటించడం తప్పేం లేదు. సో లెటెస్ట్ టేక్. అంతేకాకుండా ఇక దక్షిణ కొరియా గానీ వియత్నాం గానీ దే హ్యావ్ డన్ సూపర్ జాబ్. ఎందుకంటే వాళ్ళు విజేతలుగా చెప్పుకోవచ్చు. అదే ఇటలీ, స్పెయిన్ అండ్ దెన్ ఫ్రాన్స్ అండ్ యుఎస్ఏ, బ్రిటన్ అయితే వాళ్ళు లూజర్స్. సో కనుక ఏంటంటే ఇక్కడ దక్షిణ కొరియాలో కూడా మీరు ఒకటి చూసుకుంటే మన దగ్గర లాంటి ఇన్సిడెంట్స్ అక్కడ కూడా జరిగింది. అండ్ అక్కడ ఒక చర్చ్ లో 5,000 మందితో ఒక మీటింగ్ పెట్టారు. అయితే అందులో మీటింగ్స్కి వెళ్ళిన ఒక ఆమెకి పాజిటివ్ వచ్చింది. సో విదిన్ 11 days లోనే అక్కడ అందరికి టెస్టులు చేసి క్వారంటైన్ తరలించి కట్టదిట్టం చేశారు. అంతే వాళ్ళు అండ్ దే హ్యావ్ డన్ 3.6 lakh టెస్ట్ చేశారంట. అండ్ పర్ మిలియన్ కనుక చూసుకుంటే 6 lakhs పర్ మిలియన్ చేశారు టెస్టులు. అదే కనుక అమెరికా చూస్తుంటే 70 టెస్టులు పర్ మిలియన్ చేశారు. సో అమెరికా కంటే కూడా దక్షిణ కొరియా కానీ వియత్నాం కానీ దే హ్యావ్ డన్ ఏ సూపర్ జాబ్. సో మనం ఎవరైతే ఈ యొక్క మరి ముఖ్యంగా వియత్నాం చూసుకుంటే అక్కడ ఓన్లీ ఒక షింజోన్ అనే ఒక స్టేట్ ఉంటుంది. అందులో దే హ్యావ్ ఓన్లీ 90 లక్షల పేషెంట్స్ అంటే జనాభా ఉన్నారు. ఆ జనాభాలో ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి ఓన్లీ 600 ICU బెడ్స్ అంట. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దేవాలయాలు కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్ అవన్నీ కూడా మొత్తం లాక్డౌన్ చేసింది మొట్టమొదటిగా వియత్నాం. సో చేసి వాళ్ళ యొక్క మెడిసిన్స్ మీద కానీ హాస్పిటల్స్ మీద వాళ్ళు ఎక్కువ నమ్ముకోలేదు. ఓన్లీ క్వారంటైన్ తరలించి ప్రజలందరినీ లాక్డౌన్ చేయడం వల్లనే వాళ్ళు కట్టదిట్టం చేశారు కనుక అలాంటివి కూడా మనము ఫాలో అయ్యి మన ఇండియాలో అండ్ దట్టు ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే రాష్ట్రం ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ గా ఒకే ప్రశ్న మేడం, ఇప్పుడు ఈ కరోనా విపత్తు సమయంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్లన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. ముఖ్యంగా ప్రసవం సమయంలో ఎవరికి కూడా అడ్మిట్ చేసుకొని ప్రసవాలు చేసే పరిస్థితి కూడా లేదు. కొంతమంది డాక్టర్ అలో చేయడం లేదు, అసలుకి ప్రసవ వేదనతో ఆసుపత్రులకు వెళ్ళినా కూడా అడ్మిట్ చేసుకోవడం లేదన్నమాట. ఈ పరిస్థితుల్లో ప్రముఖ గైనకాలజిస్ట్ గా పేరుకొంచిన ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారి దగ్గరికి ఎవరైనా ప్రసవం కోసం వస్తే చేసే సాహసం చేస్తారా? అంటే అలాగే ఏం లేదండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ గవర్నమెంట్ అయితే యాజ్ ఇట్ ఈస్ గా రన్ అవుతున్నాయి. సో ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ఏంటంటే వాళ్ళు బాగా సంపాదించుకొని హ్యాపీగా ఇప్పుడు కరోనా కస్టడీ అంటే కష్టకాలంలో వాళ్ళు లాక్డౌన్ లో హ్యాపీగా ఇంట్లో ఉన్నారు. అలా కాదు, కంపల్సరీగా క్లినిక్స్, హాస్పిటల్స్ ఓపెన్ చేయాలి. వాళ్ళు కూడా ఓపీ సర్వీసెస్ అందించాలి. అంతేకాకుండా వాళ్ళకి స్పెషల్ గా సపోజ్ కరోనా కేసెస్ వస్తాయని వాళ్ళ సిమ్టమ్స్ ఏమైనా పేషెంట్ అని మీకు డౌట్ ఉంటే ఒక సెల్లార్ లో కానీ ఒక చోట స్పెషల్ గా కరోనా కేసెస్ చూసి మిగతాది ఓపీ యాజ్ టీస్ గా చూడాలని కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా కానీ ఈ యొక్క నిబంధనలు కనుక పాటించకపోతే ఎస్మా కింద వీళ్ళని కూడా డిగ్రీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కనుక ఇలాంటి ఘటనలన్నీ మళ్ళా పునరావృతం కాకూడదు. ఎందుకంటే అసలు చాలా మంది కూడా చెప్తారు దేవుడు గుళ్ళో లేడు, చర్చ్ లో లేడు, మసీద్ లో లేడు, ఎవరిలో ఉన్నారంటే తెల్ల కోట్ వేసుకున్న డాక్టర్ లో ఉన్నారని ప్రజలు చెప్పి చేతులు ఎత్తి మొక్కుతున్నారు. కనుక వాళ్ళు చదువుకున్న చదువుకి న్యాయం చేయాలి. ఎందుకంటే మనకి హిపోక్రైట్ అవుతుంటుంది. సో ఇందులో ఏంటంటే మనము ఎవరి అయినా లైక్ పర్సనల్ విషయాలు చెప్పం, మనము 24 hours/7 మనము ప్రజలకి పేషెంట్ కి న్యాయం చేస్తాము అనే నిబంధనలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఓత్ని గుర్తు చేసుకొని డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ సర్వీస్ ని ఎక్స్టెండ్ చేయాలని చెప్తున్నా. అంతేకాకుండా మొన్న కూడా లైక్ దెర్ ఆర్ మెనీ డాక్టర్స్ ఈవెన్ ది ఎల్జీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అప్పుడు కూడా చాలా మంది వచ్చి హెల్ప్ చేశారు. డాక్టర్స్ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఇలాంటివి ఐ థింక్ మేబీ అక్కడక్కడ ఎక్కడైనా జరగవచ్చు. సో అవి అలా జరగకుండా మనము మళ్ళీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దిస్. ఎందుకంటే వాళ్ళ నోటీస్ కూడా వెళ్ళటం
ఎందుకంటే మొన్న ఈ మధ్య మీరు ఐ థింక్ కళ్యాణ దుర్గంలో ఒక వీడియో చూస్తుంటారేమో. అవి కొన్ని చోట్ల అలా అవ్వచ్చు, బట్ అన్ని చోట్ల అలా లేవు. గుంటూరులో అయితే ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్. సో డాక్టర్స్ తరపు నుంచి పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి కనుక ఎవరైనా డెలివరీకి వస్తే అది నో అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అసలు మెడిసిన్ చదివిందే అసలు దేవుడు ప్రాణాలకు వస్తే డాక్టర్ ప్రాణాన్ని నిలబెడతాడు కనుక ఈ యొక్క కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని మానవతా దృక్పథంతో మనం ఏమైనా కానీ ప్రజలకైతే మన సర్వీస్ అందించాలని నేను డాక్టర్స్ ని కూడా ఒకసారి మీ మీడియా తరఫున నేను విన్నవించుకున్నాను. ఓకే మేడం, రాష్ట్ర ప్రజలకు ఈ కరోనా విపత్తు సమయంలో మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? సే నో టు ప్యానిక్ అండ్ సే ఎస్ టు ప్రికాషన్స్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. అదే నినాదం నేను కూడా చెప్తున్నా. మీరు కరోనా పేషెంట్స్ కానివ్వండి, మహమ్మారి నుంచి నివారణ ఒకటే మార్గం కనుక మీరు మాస్క్ వేసుకోండి. శానిటైజర్స్ కూడా మీ జేబులో మీ పర్స్ ఎలా ఉంటుందో అలాంటిది భాగమే కనుక కరోనాతోనే మనం కలిసి జీవించాలి. కనుక ఎంతకాలం మనము ఇంట్లో ఉంటాం, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. కనుక హెల్దీ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళ పనులు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి పేపర్స్ మనకి ఎట్లా వస్తుంది? వాళ్ళు ఏం పని చేయకుండానే అక్కడ ప్రింటింగ్ మీడియా లేకుండా అక్కడ వర్కర్స్ పని చేయకుండానే పేపర్స్ వస్తున్నాయి. వాళ్ళకొక రూలు మాకొక రూలు ఉండదు కదా. సో అందరూ కూడా కలిసి పని చేయాలి, బాగా పనిచేసి దేశానికి రాష్ట్రానికి కరోనా మహమ్మారి నుంచి మనందరూ బయటపడే విధంగా మనందరికి కూడా సామూహిక శక్తిని ప్రదర్శించాలని మీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు స్వాతి లక్రా. For more videos, subscribe to iDream. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Do subscribe iDream Media. నేను మీ జయప్రకాష్ నారాయణని. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe to iDream. For more videos, subscribe iDream. మరిన్ని వీడియోల కోసం iDreamని సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.